మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నట్లు అయ్యా, నీ వాక్యం నిన్నటి ద్వారా కూడా మీ నామానికి మహిమ కలుగుతుంది కనుక ప్రతి వారికి వినబుద్ధిని దయచేయండి, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన ఆత్మను దయచేయండి. సమయానుకూలంగా సన్నిధికి ప్రభా ప్రతి ఒక్కరూ కూడా అయ్యా ఈ రోజున సమకూర్చబడిన విధానం బట్టి మీకు వందనాలు. అలాగే ప్రతి వారం, ప్రతి ఆదివారం, ప్రతి శనివారం అయ్యా నీ సన్నిధానంలో ఇటు ఈ విధంగా క్రమాన్ని పాటించి అయ్యా నీ కృప ద్వారా క్రమంగా నీ కృప ద్వారా మేలులు పొందుకోవడానికి సహాయం చేయండి. అయ్యా మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచమని అయ్యా స్థానిక బిడ్డలను అలాగే వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని నీ వాక్యము చేత ఆకర్షించమని, నీ వాక్యము చేత ప్రతి ఒక్కరిని కూడా పట్టుకునమని, నీ వాక్యము ద్వారా అనేకులు దీవించబడుదురుగా కానీ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిది, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతి శనివారము దేవుని మహాకృపను బట్టి స్త్రీలను గురించిన వర్తమానాలు మనం వింటున్నాం. మరి ఈరోజు 33, 34వ స్త్రీగా హన్నా, పెనిన్నా అనే స్త్రీల గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఎక్కడ ఉంటుంది వారి గురించిన సమాచారం? ప్రకటనలో ఉంటుందా? ఎక్కడుంటుంది? సమూయేలు గ్రంథంలో ఉంటుంది. తీయాలి మరి అందరూ కూడా. స్త్రీ పేరు చెప్పంగానే వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు ఐడియా వచ్చేయాలి. ఈమెను గురించిన సందర్భం ఎక్కడ ఉంటుందంటే సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలోను, అలాగే 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లోనూ ఈమెను గురించిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఎవరండి ఏమంటే హన్నా, అలాగే పెనిన్నా. వీరిద్దరూ కూడా ఒక భర్తకి వీరిద్దరూ కూడా భార్యలుగా ఉన్నారు. చదువుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎన్నో మార్లు మీరు హన్నా గురించి విన్నారు. హన్నా ఏ విధంగా తన సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుందో, ఏ రీతిగా తీర్మానం కలిగింది, ఇలా ఎన్నో విషయాలు అనేక సార్లు మనం విన్నాం. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే మహాసముద్రం లాంటిది. ఏమండి? అలాగే ఎంత త్రవ్వినా ఇంకా ఏదో ఒక విషయం బోధపడతానే ఉంటుంది. కాబట్టి వింటున్న ప్రతిసారి ఏదో ఒక నూతన విషయాన్ని దేవుడు మనకి బయలుపరుస్తాడు ఖచ్చితంగా. ఆ విశ్వాసంతో మనం వినాలి. ఒకటి, ఈ వాక్యం ద్వారా ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నారు అనేటటువంటి ఒక నిరీక్షణ కలిగి మన వాక్యాన్ని వింటే ఖచ్చితంగా దేవుని వాక్యం ద్వారా మనం దీవెన పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈమెను గురించిన విషయాలు ఒక 7 విషయాలను ప్రస్తావించడం జరిగింది. మొదటి మాట రాసుకోండి, గొడ్రాలిగా ఉన్న హన్నా. మొదటి మాట రిఫరెన్స్ రాసుకోండి, సమూయేలు మొదటి గ్రంథం 1 నుంచి 2 వచనాలు చదువుతున్నాను. మీరు అందరూ కూడా దయచేసి శ్రద్ధగా ఆలకించండి. 223వ పేజీ, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుతున్నాను. ఎఫ్రాయిము మన్యమందు రామతీయం సోఫీము పట్టణపువాడు ఒకడుండేను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలిహోనుకు జననమైన ఎరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఈ 2 వచనాలని చదువుకున్నాం. ఈ 2 వచనాల్లో ఆఖరి మాట ఏదైతే ఉందో ఆ విషయాన్ని నోట్ చేసుకోండి. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఈ పదాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు మొదట గొడ్రాలుగా ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని కృపను బట్టి గర్భఫలం పొందుకుని ఓ చక్కని బిడ్డలకు జన్మనిచ్చి వాళ్ళని దేవుని భయభక్తులతో పెంచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. చూడాలి, చాలామంది ఆడపిల్లలు పుట్టినటువంటి విషయంలో చాలామంది బాధపడతారు, కొంతమంది సంతోషిస్తారు. ఆడపిల్ల పుట్టిందంటే మా అమ్మ జన్మించింది అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. లేదు, కొంతమంది ఏంటంటే అక్షరార్థంగా చెప్పాలంటే, భౌతికంగా చెప్పాలంటే మగపిల్లడైతే తల కొరువు పెడతాడు, ఆడపిల్ల అయితే తల కొరువు పెట్టదు కదా. అలాగే మన వంశంకురు నిలబెట్టడానికి మగపిల్లడు పుడితే బాగుంటుంది కదా అని చాలామందికి చాలా రకాల ఆశలు, కోరికలు ఉంటాయి. అయితే నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఆడపిల్ల ఆల్రెడీ ఒకసారి ఈ విషయం చెప్పినట్టున్నాను, ఒకవేళ అయినా పర్లేదు మంచిదే.
మరొకసారి మాట్లాడడం వల్ల కొంతమంది వినొచ్చు. ఒకవేళ ఆడపిల్ల పుట్టినటువంటి ఆమె జీవితం ఎప్పుడు 100% సార్థకం అవుతుంది అంటే, ఆడపిల్ల పుట్టినప్పుడు 25% ఈమె ఆడపిల్ల అని నిర్ధారిస్తారు. ఓకే, తర్వాత ఆమె ఎప్పుడైతే ఒక 12, 13, 14 సంవత్సరాలు వస్తాయో, మెచ్యూర్ ఏజ్ వస్తుందో, అప్పుడు 50%, ఎప్పుడైతే ఆమె మెచ్యూరిటీ అవుద్దో అప్పుడు 50% ఆమె జీవితం సార్థకమైద్ది. చూడండి, ఆ ప్రస్తావన జరగకపోతే అందరూ ప్రతి ఒక్కళ్ళు అడిగేటటువంటి పద్ధతి, నేను అది చెప్పకూడదు ఎందుకు కానీ, కొంతమంది ఆడవారికి ఆడవాళ్ళే శత్రువు అన్నట్టు, ఏమంటే పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడతారు కొంతమంది. 13 సంవత్సరాలు వచ్చినాయిగా, 14 వచ్చినాయిగా, వీళ్ళకి ఎందుకో నాకు కంగారు, నాకు అర్థం కాదు. ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడేవాడు అంట. ఈ మాట అనొచ్చు అనకూడదు, నాకు క్షమించాలి. తీరా మెచ్యూరిటీ అయ్యిందిరా బాబు, సంతోషంగా ఏమంటే బంధువులు, మిత్రులు, సహోదరులు అందరూ కలిసి చక్కగా సంతోషంగా జరుపుకుంటారు. సరే, అది వేరే విషయం. తర్వాత 3వ స్టేజ్ వచ్చేసరికి, అంటే 18, 19 సంవత్సరాలు వచ్చేసరికి, ఏంటి ఏమన్నా చూస్తున్నారా, ఏంటిది సంబంధాలు, ఇంకెన్నాళ్ళని పెట్టుకుంటారు ఇంట్లో. ఏం మోతున్నారంట వీళ్ళు, అమ్మాయి భారం, ఎవరమ్మాయి వాళ్ళకే ముద్దు ముచ్చట అంతే. వాళ్ళకి ఎందుకో నాకు అర్థం కాదు. చూస్తలేదా సంబంధాలు, రావట్లేదా, పెళ్లి చేయాలనుకుంటలేదా, కట్నం ఇచ్చి అంత ఓపిక లేదా, అంత ఓపిక లేనప్పుడు ఎందుకు అన్నారు? ఇదే వరుసగా ఆడపిల్ల పుట్టినందుకు కొంతమంది బాధపడతారు. ఎందుకంటే ఇది ఇలాంటి సూటిపోటు మాటలు. కొంత ఆడపిల్ల పుడితే ఏదో నష్టం కలిగిద్దని కాదు, మగపిల్లడు పుడితే ఏదో లాభం చేకూరుద్దని కాదు. ఆడపిల్ల పుట్టిన గాంచి ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన తర్వాత ఇంకా అన్నీ ప్రతి ఒక్కళ్ళు సూటిపోటు మాటలు అనమాట. పెళ్ళి ఏదో 22 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు, అక్కడికి అయిపోదు. ఏమైనా విశేషమా అని అడుగుతారు. ప్రతిదానికి నాకు ఒక అర్థం కానిటువంటి విషయం ఏంటంటే, కొంచెం ఒక 2-3 సంవత్సరాలు ఆలస్యం అయితే గొడ్రాలు అని ముద్ర వేసేస్తారు కదా, మరి మగాడికి ఎందుకు గొడ్డుపోతుడని ముద్రేరు? ఆళ్ళలో తేడా ఉండదా? స్త్రీ అన్ని విషయాల్లో, అన్ని పరీక్షలు పాస్ అంటే నెక్స్ట్ ఎవడో ఆడే. ఆయన టెస్ట్ చేపిస్తే ఆడికేదో కనశక్తి లోపం, లేకపోతే బలం లేదు, ఇంకోటి అప్పుడు ఆయన గొడ్డుపోతాడు అంటారా? ఈ అత్త సాధించేసిద్ది కదా అప్పుడు దాకా, నువ్వు గొడ్డుపోద్దు అని ఏమంటారు? మా ఇంట్లో అడుగు పెట్టావేంటో. ఈ చుట్టుపక్కల నిన్నగాక మన పెళ్ళిళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు ఉట్టేశారే, నువ్వేనాడు గర్భం ధరిస్తావు, నువ్వేనాడు మాకు మా అమ్మ తాత అనిపిస్తావే, నువ్వు పోవే, లేకపోతే వేరే పెళ్ళైనా చేసి పడేస్తావా? అదే కొడుకు తేడా అని తెలిసినప్పుడు అంటదా మాట, కుక్కిని పోయినలో పడి ఉంటారు. అంటే నీ బంగారం అయితే ఒకటి, ఎదుటోళ్ళ బంగారం అయితే ఒకట, నీ కూతురు అయితే ఒకటి, ఎదుటోళ్ళ కూతురు అయితే ఒకట, నీ కొడుకు అయితే ఒకటి, ఎదుటోళ్ళ కొడుకు అయితే ఒకట. ఎదుటోళ్ళకి తీర్పు తెచ్చడానికి 4వ కాలేసుకు వచ్చేస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ముందు నిన్ను చూసుకుని ఎదుటోళ్ళకి చెప్పాలి, అంతే కదా. వాక్యం చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకుంటే ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు తీయడానికి మహా తేటగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు. సబ్జెక్ట్ ఒకటైతే మాటలు ఒకటి వస్తున్నాయి, ఏమో ఎవరికో అవసరం నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యకాలంలో నాకు చాలా సందర్భాలు నా ముందుకు వస్తున్నాయి. ఈ వారంలో జరిగినవన్నీ నాకు ఉదాహరణకు వచ్చేస్తూ ఉంటాయి. ఆర్ఆర్కే మూర్తి గారి వీడియో ఏమంటా విన్నాను కానీ నాకు అది అలవాటు అయిపోయింది. దైవజనుడు ఏ పేపర్ చదివినా, ఏ వీడియో చూసినా, ఏ ప్రస్తావన తన ముందుకు వచ్చినా, ఇది వాక్యంలో నాకు ఎలా ఉపయోగపడుతుందా అనే ఆలోచన ఉండాలంట దైవజనుడికి. అది ఎప్పుడైతే విన్నానో అప్పుడు స్థిరపడిపోయింది. మీ అందరూ అనుకుంటారు ఈ పాస్టర్ గారికి ఏది చెప్పినా ఊదేస్తాడు వాక్యంలో అనుకుంటారు మీరు. నా వీక్నెస్ అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ అత్తకోడలు ఇద్దరు ఉన్నారండి, వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. మా ఇద్దరికి పెళ్ళి 10 ఏళ్ళు పైన అవుతుంది. మేమంతా ఒకే కుటుంబంగా ఉంటున్నాం, అంటే ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉంటున్నాం. మా అమ్మ వేరుబాళ్ళ, ఒక మాటలు ఫ్రాంక్గా చెప్తున్నా, డైరెక్ట్గా చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికైనా వీళ్ళు చెప్పొచ్చు, అమ్మా అత్తగోళ్ళు అంటే అనేకం వస్తాయి, ఇలా చేసుకోవాలని మా అమ్మ చెప్పడానికి సరిపోద్ది, ఎందుకంటే కోళ్ళతో కలిసి ఉండదు కాబట్టి. మా ఆవిడ ఇంకొకరికి చెప్పడానికి సరిపోద్ది. అత్తగారు అన్నాక ఒక్కోసారి కోపడుతూ ఉంటారు, సర్దుమనుకుపోవాలి, లేకపోతే మనకు డిపాజిట్లు ఉండవు అని మా ఆవిడ కూడా ఎవరికైనా చెప్తే బాగుంటుంది. వీళ్ళిద్దరు ఏరైపోయారు అనుకోండి, వీళ్ళిద్దరికి వాళ్ళకి చెప్పగలుగుతారా? ఒకవేళ చెప్పారనుకో, నువ్వు చూసుకో ముందు, తర్వాత మాకు చెప్తూ కానిలే అని అంటారు. కాబట్టి నేను ఇప్పుడు మరలా సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నాను. సరే, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి మాట ఏంటంటే, గొడ్రాలిగా ఉన్న హన్న. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలామంది గొడ్రాళ్ళుగా ఉన్నారు. వారందరినీ కూడా మీకు టచ్ చేసుకుని నేను ముందుకు వెళ్ళిపోతాను.
ఎవరైతే కొంచెం ఆలస్యమై గొడ్రాలి అనేటువంటి నిందపడి తర్వాత పిల్లలను జన్మించారు, పిల్లలకు వాళ్ళు జన్మనిచ్చారో ఆ పిల్లలు గొప్ప ప్రయోజకులు అయ్యారండి. చాలా ఇది లోతైనటువంటి విషయం. ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఊరటనిచ్చే మాట ఏంటంటే, వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేటటువంటి మాట ఏంటంటే, ఒకసారి బైబిల్ చూడండి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆదికాండం 11:30 శారా గారు గొడ్రాలుగా ఉన్నారు. ఏమండి, శారా గారు గొడ్రాలుగా ఉన్నారు. 75వ సంవత్సరంలో ఏమండి అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. తర్వాత 99 సంవత్సరాల వయసు, అంటే 24 సంవత్సరాలు వెయిట్ చేశారండి వాళ్ళు. 24 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఈ రోజున 5 సంవత్సరాలు ఏందో మీకు పెళ్ళయి, అంటే యూట్యూబ్లో వింటున్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. 5 సంవత్సరాలు అయిందో 10 సంవత్సరాలు అయిందో 15 సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ దేవుడు కృప అనుగ్రహిస్తే, దేవుడి చిత్తం ఉంటే ఖచ్చితంగా దేవుని కృప మీరు పొందుకుంటారు. చాలామంది ఈ రోజున గర్భఫలం దేవుడు ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి అని కొంతమంది దైవజనుల దగ్గరికి వస్తారు, పాస్టర్ల దగ్గరికి వస్తారు, కొంతమంది స్వామీజీల దగ్గరికి వెళ్తారు, కొంతమంది గొళ్ళకి వెళ్తారు, కొంతమంది కొండలు ఎక్కుతారు, కొంతమంది తలనీళ్ళు వేస్తారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. సరే, బిడ్డ భీతితో నా కడుపు పండాలి అనే ఆశతో ఎవరేది చెప్పినా చేసేశారు. దైవజనుడిగా వాక్యాన్ని మీ ముందు పెట్టి వాక్యంలో ఉన్నమాట చెప్తున్నాను, ఈ పని చేయండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఒకవేళ చాలా ప్రయత్నాలు చేశారు, ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం లేకుండా పోయింది. చిట్ట చివరి ప్రయత్నం ఈ యొక్క ప్రయత్నం చేయండి. ఏంటి ఆ ప్రయత్నం అంటే, అబ్రాహాము గారు శారా గారు ఆతిథ్యం ఇచ్చారండి. ఎవరికి? దేవదేవుడే మనుషుల రూపంలో లేదా దేవదూతల రూపంలో మమ్రే సింధూర వనము దగ్గర అబ్రహాము కూర్చుని ఎండవేళ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని ఉంటుంది. దేవుడు ప్రత్యక్షమైతే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి వారిని దాటిపోద్దని బతిమాలుకుని వారిని ఇంట్లోనికి ఆహ్వానించి దూడను కోసి వెన్న చక్కగా అవన్నీ సిద్ధపరిచి తన భార్యకు ఒక పనప్పు చెప్పి, ఈయన ఒక పని చేసి తన పన్నోళ్ళకు ఒక పనప్పు చెప్పి ఓ చక్కని విందుని ఏర్పాటు చేశాడు అబ్రహాము గారు శారా గారు ఇద్దరు కలిపి. ఎవరైనా ఇంటికి వస్తే కొంతమంది ఈ రోజున పరిస్థితులు మారిపోయినాయి. ఎవరింటికి వచ్చినా అప్పటికప్పుడు వస్తున్నారు కదా, మనం ఏం చేస్తాం, ఇంక అన్నీ ఆర్డర్, ప్రతిదీ ఆర్డర్లు అయిపోయినాయి ఈ రోజున. కానీ అది పద్ధతి కాదు. బయట నుంచి తెచ్చి పెట్టడం అనేది పద్ధతి కాదు. ఎవరైనా చుట్టం ఇంటికి వచ్చారు అంటే వాళ్ళకి వండి పెట్టడం అనేది ఒక పద్ధతి, మనకి ఎప్పటి నుంచి వస్తున్నటువంటి పరిస్థితి పద్ధతి కాబట్టి అది ఆ పద్ధతి కూడా పాడైపోయింది ఈ రోజున. ఎవరైనా వస్తే చాలు, చుట్టాలు వస్తే చాలు ఆర్డర్లు చేసుకుంటున్నారు తప్ప చేతులారా వండి పెట్టడం అనేది లేదు. కానీ అబ్రహాముని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాము ఇంట్లో చాలామంది పనులు ఉన్నారు, చాలామంది విద్య నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు, అంటే ఇంట పుట్టి అలవర్చబడిన వారు ఉంటారు చూడండి, 318 మంది ఉన్నారు. ఇంకా ఎక్కువే ఉంటారు. సోదొమ మీదకి వెళ్ళిన వాళ్ళే 318 మంది. అంతమంది ఉండగా వీళ్ళ పని చేయాల్సిన పని ఏంటి? వీళ్ళ పని చేయాల్సిన పని లేదు. కానీ వీళ్ళ స్వాస్థాలతో వండి వడ్డించి అక్కడ నిలబడి వేడుకుంటున్నారు దేవాది దేవుణ్ణి. ఆ సమయంలో మరలా ఋతువున కౌగిట పెట్టుంటాడని నిర్ణయ కాలం, అంటే ఖచ్చితంగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరలా సంవత్సరం తిరిగి రాకుండా శారమ్మ తల్లి గర్భం ధరించింది, బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఇస్సాకు అనే మాటకి అర్థం నవ్వు అని అర్థం. శారా కూడా మరి గొడ్రాలుగానే ఉందండి. మరి శారాని దేవుడు దర్శించలేదా? అబ్రహాముని దేవుడు దర్శించలేదా? హెబ్రీ పత్రిక 13:1 ఉంది, ఆతిథ్యము చేయ మరొకటి కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసి. ఆతిథ్యం ఇవ్వటం ద్వారా కుటుంబంలో ఉన్న శాపం అనేది బయటికి వెళ్ళిపోయింది. అంటే గర్భలేమి, అంటే గర్భఫలం లేకపోవటం అనేది కూడా ఒక శాపం. తల్లిదండ్రులు చేసిన పాపాలు కావచ్చు, వారి పాపాలు కావచ్చు, పితరుల పాపాలు ఏదో ఒక విధంగా ఒడిలో వేయబడడం ద్వారా గర్భఫలం లేకపోవడం అనేది బైబిల్ వాక్యపరంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే అదొక శాపం. ఆ శాపం అనేది తొలగిపోవాలంటే మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అన్నదానం చేయాలరా అంటారు. అదే వాక్యం చెప్తుంది ఏంటంటే ఆతిథ్యం చేయాలి, ఆతిథ్యం చేయాలి. ఆతిథ్యం ఇచ్చడం ద్వారా గొప్ప ఆశీర్వాదం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని లేఖనం సెలవిస్తుంది. తర్వాత ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనంలో కూడా అక్కడ మనం చూస్తే రిబకా గొడ్రాలై ఉంది. ఇస్సాకు భార్య, అబ్రహాము కుమారుడు ఇస్సాకు వివాహం చేసుకున్నాడు రిబకాని. రిబకా కూడా గొడ్రాలుగా ఉంది కొంతకాలం. నేను చెప్పినటువంటి రిఫరెన్స్లో ఏమని ఉంటుందంటే, రిబకా గొడ్రాలై ఉండిను, అతడు అంటే ఇస్సాకు ఆమె విషయమై తన భార్య విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయిన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజులో చాలామంది భార్య భర్తలు వివాహమైన తర్వాత పిల్లల కోసం ఎక్కువగా ఆశపడేది ఎవరంటే భార్య. నేను తల్లి కావాలనే ఆలోచన ఉంటుంది.
కానీ అదేంటో తండ్రికి అలాంటి ఆలోచన ఉండదు. ఏమండి, భర్తకి అలాంటి ఆలోచన ఉండదు. సారీ, తండ్రి అనేందుకు. ఇక్కడ భర్త ప్రార్థన చేశాడంట తన భార్య కోసం. తన భార్య కోసం దేవుని వేడుకుంటే దేవుడు ఆమెను దర్శిస్తే ఆమె గర్భఫలం పొందుకుంటారు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 2 పేటల తాడు 3 పేటల తాడా 3 పేటల తాడు బలంగా ఉంటుంది అంటారు కదా. నేను అంటాను, భార్యాభర్తలు దేవునికి మొరపెడితే ఖచ్చితంగా దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడ లేని వ్రతాలు, ఎక్కడ లేని నోములు, ఎక్కడ లేని పూజలు, ఎక్కడ లేని ఉపవాసాలు భార్య చేస్తుంది, కానీ భర్త చేస్తాడా? ఇక్కడ ప్రార్థన అనే విషయానికి నేను ఈ విషయాలను ఆపాదిస్తున్నా కొంతమందికి అర్థమవడం కోసం. మొన్న ఈ మధ్యకాలంలో రవి గారు ఫోన్ చేశారు, అయ్యా నేను 7 వారాలు ఉపవాసం. చాలా సంతోషమైంది నాకు. మరి ఆయనకి ఎవరు చెప్పారు నాకు తెలియలా. 7 వారాలు ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేయండి అన్నారు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి దేవుడు తన భార్యకి గర్భఫలం ఇచ్చునుగాక, దేవుని కృప ఆమె పొందుకొనుగాక. చేయాలండి, భర్త కూడా ప్రార్థన చేయాలి. భార్య అలాంటి గొడ్రాలని నిందపడి బాధ అనిపిస్తున్నప్పుడు భర్త మాత్రం హ్యాపీగా ఉంటే ఎలా కుదిరితే భర్త ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇస్సాకు ప్రార్థన చేశాడు, దేవుడు రెబెకా గర్భఫలం తెరిచాడు. 2 సందర్భాలు, 2 అనుభవాలు మీ ముందు ఉంచాను. తర్వాత ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనం చూస్తే రాహేలు గొడ్రాలుగా ఉంది. ఏమైందండి? రాహేలు గొడ్రాలై ఉంది. రాహేలు అందంగా ఉంటుంది, లేయా జబ్బు కలగలది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సందర్భాన్ని బట్టి టచ్ చేసుకుని వెళ్తాను, ఉపోద్ఘాతం మాత్రమే చెప్తున్నాను. లేయా దేశింపబడుతూ చూసి దేవుడు లేయా గర్భఫలం తెరిచాడు, కానీ రాహేలు మాత్రం గర్భం మూయబడింది. రాహేలు గర్భం మూయబడింది. ఆదికాండం 29:31 రాహేలు గొడ్రాలు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఆదికాండం 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే రాహేలు తన భర్తతో పోట్లాడిద్ది. చూడండి. తన సహోదరికి పిల్లలు కలుగుట చూసి, తనకి పిల్లలు లేకపోవడం చూసి ఈర్ష్యతో, అసూయతో, కోపంతో భర్త దగ్గరికి వచ్చి నాకు పిల్లల్ని అంటావా, నేను చచ్చిపోబా అంటావా? పిల్లలు లేకపోతే మామూలు పోరు కదండి. అత్తతో పోరు, మాంగర్తో పోరు, ఇరుగు పొరుగు వాళ్ళతో పోరు, మామూలు పోరు కాదు. ఆ పోరు భరించలేక అవసరమైతే ఈ గొడ్రాలు అని నిందపడుతున్నటువంటి వాళ్ళు చావడానికైనా సిద్ధపడిపోతారు. పిల్లల కోసం లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి ఆ ఇంజక్షన్లు, ఈ ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు ఇప్పుడు కూడా లేకపోలేదు. అదంటే విచిత్రం. పిల్లల విలువ తెలియని వాళ్ళకి పిల్లలు ఉంటున్నారు, పిల్లలు కావాలనే ఆశలు కోరికలు కలిగిన వారికి పిల్లలు ఉంటున్నా, వాళ్ళకి పిల్లలు ఉంటున్నా. వీళ్ళు ఉంటారు చూడండి, పిల్లలు కలిగిన వాళ్ళు ఉంటారు చూడండి, వీళ్ళు ఈ పిల్లలు కలిగిన తల్లిదండ్రులు తిట్లేంటి తెలుసండి, నువ్వేనాడు చేస్తావురా, నువ్వేనాడు పోతావా, ఇలాంటి తిట్లు ఆ పిల్లల్ని తిట్టేది. విలువ తెలియదు వాళ్ళకి. సరే, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. రాహేలు పోట్లాడుతుంది తన భర్తతో, నేను చచ్చిపోమంటావా నాకు పిల్లలు, నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా అంటాడు ఆయన. నేనేమన్నా దేవుణ్ణా అంటే ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి, భార్యాభర్తలు ఒకటైనంత మాత్రాన కాదు, కానీ దేవుని కృప లేకపోతే ఏ ఒక్కరు కూడా గర్భఫలం అనేది పొందుకోలేరు. పోనీ దేవుడు కృప చూపించాడు, పాపో బాబు పుట్టారు, పుట్టిన తర్వాత గొడ్రల నింద పోద్దా? మరికొంతమంది ఏమంటారు తెలుసా, ఒంటిపోతూ గొడ్రలు. ఈ పేర్లు ఎవరు పెట్టారండి అసలు నాకు అర్థం కాదు. ఏంటి ఒకళ్ళని కానీ ఊరుకున్నారు, ఇంక 2 వాళ్ళకి చోటు లేదు, 2 వాళ్ళకి అవకాశం ఇలా ఏంటంటారు, ఏంటి లోపం అంటే నాకు అర్థం కాదు. వీళ్ళందరూ నోళ్ళు మూయబడాలండి యేసునామంలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళకే ఒక మాట అని ఎదురేస్తారు, ఆ మాట పడేవాళ్ళు ఎంత బాధపడతారు. వాళ్ళకు ఉండదా ఆ బిడ్డకు ఇంకొక తోడినివ్వాలని, ఒక అన్ననో చెల్లినో తమ్ముడిని ఇవ్వాలని వాళ్ళకు ఉండదా, ఆ తల్లిదండ్రులకు ఉండదా? వీళ్ళకేంటి నాకు అర్థం కాదు, తొందరపాటు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ మనోహ భార్య గొడ్రాలుగా ఉందండి. దేవుని దూత ఆమెను దర్శించగా ఆమె కూడా దేవుని దూత చెప్పినట్టుగా ఆమె కూడా గర్భఫలాన్ని పొందుకుని ఆ పుట్టిన బిడ్డకి సంసోను అని పేరు పెట్టడం మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. ఎలిజబెత్ అనే తల్లి కనిపిస్తుంది, జకర్యా అనే యాజకుని భార్య. ఆమె కూడా గొడ్రాలుగా కనిపిస్తుంది. ఆమె ముసలితనం ముందు ఆమె గర్భాన్ని ధరించి ఒక బిడ్డని జన్మిస్తుంది, ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టారు? బాప్తిస్మమిచ్చు యోహాను. యోహానులు చాలా మంది ఉన్నారు, ఆ పేరు కంప్లీట్ అవ్వాలి, బాప్తిస్మమిచ్చు యోహాను. వీళ్ళందరి గురించి నేను ఎందుకు చెప్పానంటే, వీళ్ళందరూ ఆలస్యంగా పుట్టారు, కానీ ఆలస్యంగా పుట్టిన గొప్పోళ్ళు అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు అర్థమవడం కోసం చెప్తా. అబ్రహాముకి పుట్టిన ఇస్సాకు విధేయుడు అయ్యాడు, ఆ కాలంలో విత్తనం విత్తి 100 ఫలం పొందాడు. ఈనాటికి ఇజ్రాయేల్ అనే దేశం పేరు మనకు వినబడుతుందంటే అటువంటి బిడ్డకి జన్మనిచ్చిన వాడే ఇస్సాకు. గొప్పోడు అయ్యాడా లేదా? గొప్పోడు అయ్యాడు.
తర్వాత రెబ్కా గొడ్రాలు అయి ఉందండి. రెబ్కా గర్భంలోని జనపదాలు యాకోబు అలాగే ఏషా ఇద్దరు బిడ్డలు జన్మించారు కదా. గొప్ప సంతతికి ఆమె జన్మనిచ్చిందండి. రెబ్కా కూడా ఒక గొప్ప బిడ్డకి జన్మనిచ్చింది. తర్వాత రాహేలు కూడా మొదట గొడ్రాలే. ఆ తర్వాత దేవుడు కృప చూపించి ఆమె ప్రార్థన చేయగా దేవుడు ఆమె ప్రార్థన అలిగించి ఆమె కూడా గర్భాలిస్తే ఆమె కూడా ఒక కుమారుని కదా. ఆ కుమారునికి ఏమని పేరు పెట్టారు? యోసేపు. యోసేపు అనే మాటకు అర్థం ఫలించడి కొమ్మ. అసలు ఐగుప్తు రాజ్యంలోకి అతను వెళ్ళిన తర్వాత కరువు వస్తే చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఆ ఆహారం కలిగింది అంటే అతడు చెప్పిన కళ నెరవేర్పు. ఏమండి, అనేకుల ఆకలి తీర్చాడు యోసేపు. అంత గొప్ప బిడ్డకి జన్మనిచ్చింది రాహేలు. తర్వాత మనోహ భార్య సంసోన్ అనే మాటకు అర్థమే బలవంతుడని అర్థం. మిద్యానీయుల చేతుల్లో నుండి ఏమంటే ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి ఇజ్రాయేలుని విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక న్యాయాధిపతి సంసోన్. అంత గొప్ప వ్యక్తికి జన్మనిచ్చింది మనోహ భార్య. ఆలస్యంగానే పుట్టాడు కానీ గొప్ప బలవంతుడయ్యాడు. దేవుని చేతిలో బలవంతుడయ్యాడు. దేవుని చేతిలో బహుబలంగా వాడబడ్డాడు. ఆఖరిగా ఎలిజబెత్ కడుపును పుట్టిన బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి వాక్యం చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? మండుచూ ప్రకాశించే దీపము అని రాయబడింది. బాప్తిస్మం ఇచ్చే యోహాను వంటి వ్యక్తి అంతకుముందు పుట్టలేదు, తర్వాత పుట్టలేదు, పుట్టబోడు కూడా. దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరున్నారంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను. అసలు సర్వసృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం కదా. యేసు ప్రభుల వారికి బాప్తిస్మం ఇచ్చిన వ్యక్తి బాప్తిస్మం ఇచ్చే యోహాను. నేను అంటాను, ఆలస్యమైందని కంగారు పడద్దు. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా వివాహం అయ్యి 5-10 సంవత్సరాలు అయ్యి పిల్లలు లేకుండా ఒకవేళ మీరు ఇబ్బంది పడతా ఉంటే ఇది మిమ్మల్ని దేవుడు దర్శిస్తాడు. మీకు పుట్టినటువంటి బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు. ఈ వాక్యాన్ని బట్టి నేను ఇస్తున్న దైవజనుడికి నేను చెప్తున్న సత్యం. రెండో మాటలోనికి వెళ్దాం. గొడ్రాలుగా ఉన్నటువంటి హన్న ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదాహరణల ప్రకారం ఎన్ని నిందలు పడిందో, ఎన్ని అవమానాలు పడిందో, ఏమంటే ఎన్ని సూటిపోట్ల మాటలు అనుభవించిందో, ఆమెకి కోపం ఎక్కువైపోతుంది, బాధ ఎక్కువైపోతుంది, వేదన ఎక్కువైపోతుంది. ఓ పక్క పిల్లలు లేరనే బాధ, ఓ పక్క సవితిపోరు ఎక్కువైపోయింది. ఎవరి పోరైనా ఉండొచ్చు కానీ ఎవరి పోరు ఉండకూడదంట. సవితిపోరు ఉండకూడదు. చూడండి, పెనిన్నా గురించి మాట్లాడుకుందాం. ఈ రెండో మాట విసిగింపబడిన హన్న. రాసుకోండి రెండో మాట. నేను ఎప్పుడు చెప్పే ఈ టైటిల్స్ మీకు గుర్తుంటే మీరు బైబిల్ తెరిచి చెప్పకుండా, బైబిల్ తెరవకుండానే మీరు వాక్యం చెప్పవచ్చు ఈ టైటిల్స్ గుర్తుంటే. రెండో మాట విసిగింపబడిన హన్న. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి కొన్ని విషయాలు చదువుతున్నాను. ఎల్కానా తాను బలి చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. కానీ హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను, అంటే సంతానం లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా, అంటే సంతానం లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి, కారణం బట్టి ఆమె వైరియగు, అంటే శత్రు, ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి పెనిన్నాకి 1 కేజీ ఇచ్చి, కేజీ మాంసం ఇచ్చి అన్నకి 2 కేజీల మాంసం ఎత్తి ఊరుకుంటుంది తింటామా? అర్థమవుతుందా? పెనిన్నాకేమో 1 పాలే, అన్నకి 2 పాళ్ళు. అంటే ఆమె కేజీ అయితే ఏమో 2 కేజీలు, ఆమె కేజీ బంగారం అయితే ఏమో 2 కేజీలు బంగారం, ఆమెకు ఇల్లు అయితే ఏమో 2 ఇళ్ళు. ఎందుకంటే పిల్లలాగా బాధపడుతుంది కదా అని 2 పాళ్ళు ఇస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. అంటే అతని దృష్టికి ప్రియముగా ఉన్నందున. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే విసిగింపబడిన హన్న. ఇక చూడండి, తన భర్త తనని ఎక్కువగా ప్రేమించడం చూసి వారవలేకపోయినటువంటి ఈ పెనిన్న ఏదైతే ఉందో, ఈ పెనిన్న తన సహోదరుని హన్నని విసిగించడం ప్రారంభించింది. ఇక అలా విసిగిస్తున్నప్పుడల్లా ఈమెకి ఇంకా కోపం ఎక్కువైపోతుంది, రోషం ఎక్కువైపోతుంది, ఆవేదన ఎక్కువైపోతుంది, ఏడ్చేస్తుంది, అన్నం మానేస్తుంది. ఆడాళ్ళకి అలకి ఎక్కువ కదండి, మాట్లాడితే దేని మీద అలుగుతారంటే అన్నం మీద అలుగుతారు. ఈమెకి కోపం, ఇక దేవుని మీద కూడా కోపం పెట్టేసుకోండి. మందిరానికి వెళ్తుందే కానీ భర్తతో పాటు అక్కడ బలి చేస్తున్నారే కానీ అంతా బాగా 2 పాలు పొందుకున్నది కానీ ఏం తినకుండా వచ్చేస్తుంది కోపంతో. ఆ విషయం కూడా చదువుకుందాం చూడండి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేర్చి ఉండగా హన్న యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా చూసారా, అది ఆమెకు కోపం పుట్టించాను కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. ఆమె పెనిమిటి అని ఎల్కానా అన్న తన భార్యతో మాట్లాడుతున్నాడు. అమ్మాయి, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఇది 3వ మాట. భర్త చేత ఓదార్చబడిన హన్న. రాసుకోండి 3వ మాట, నేను రిఫరెన్స్ చదివాను. భర్త చేత ఓదార్చబడిన హన్న.
తన సవితే కావచ్చు, అక్కే కావచ్చు, చెల్లే కావచ్చు, అత్తే కావచ్చు, మామే కావచ్చు, మరుదులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, పుట్టింటోళ్ళే కావచ్చు, అత్తింటోళ్ళే కావచ్చు, లోకమంతా ఒకటైపోయిన భర్త ఒక్కడు భార్యకి సపోర్ట్ ఉంటే ఆ బలమే వేరండి. ఏమండి, ప్రపంచాన్ని జయించవచ్చు. దేవునికి స్తోత్రం కలిగినగా. కానీ కొంతమంది భర్తలు ఉంటారండి, అమ్మ గీసిన ఆ గీటి దాటరు. కొంతమంది పెళ్లి చేసుకుంటాడు కానీ నమ్మకం కూడా పెట్టుకుని వదలడు. అమ్మ 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 అంటాడు, ఇంకా చిన్నపిల్లడికి లాగా. ఏసు రక్తం విజయం. నేను అంటాను, కన్నందుకు తల్లిని పక్కన పెట్టకూడదు, కట్టుకున్నందుకు భార్యని పక్కన పెట్టకూడదు. నేను అంటాను, కన్నందుకు తల్లి ఒక కన్ను అయితే కట్టుకున్నందుకు భార్య ఒక కన్ను. రెండు కళ్ళలో ఏ ఒక్క కన్ను లేకపోయినా అంగవైకల్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ భర్త చేత ఓదార్చబడుతున్నటువంటి హన్నాని మనం చూస్తున్నాం. లోకం అంతా ద్వేషిస్తున్నారు, కానీ తన భర్త మాత్రం ఓదారుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. నిజమే. ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా ఒకవేళ పురుషుడే ఉండి ఒకవేళ మాటలు వింటే, ఒకవేళ నీ భార్య విసిగిస్తుందనో కోపగిస్తుందనో, రాహేలు వలే, రాహేలు తన భర్తనే ఉంది, నాకు పిల్లల్ని అంటావా నేను చచ్చిపోనా, తప్పదు. వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళు అలా అంటున్నారంటే వాళ్ళ మీద కోపంతో కాదు, చుట్టుప్రక్కల వాళ్ళు అనుభవిస్తున్నటువంటి మాటల ప్రభావం అలాంటిది. అలాంటి పరిస్థితుల్లో హన్న ఎంత డిప్రెషన్కు లోనైపోతుందో ఒకసారి ఆలోచించండి. అంత డిప్రెషన్లో కూడా దేవుని మందిరానికి వెళ్ళటం మానలేదు, కానీ దేవుని మీద కోపం పెట్టుకుంటే ఏంటి ప్రయోజనం? కోపంతో వచ్చేసినంత వరకు కూడా ఆమెకి సమాధానం లేదు. దేవుని మందిరానికి మనం ఎలా రావాలంటే, ఆయన ఉన్నాడనియో, ఆయనను వెతుకువాడికి ఫలము దయచేవాడనియో నమ్మవలను కదా. విశ్వాసంతో రావాలి మందిరానికి, కోపంతో కాదు. ఏమి కోపంతో వెళ్తుంది, కోపంతో వచ్చేస్తుంది, ఇంకెలా కనికరించబడుద్ది? ఒక మాట, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడు నిన్ను దీవించాలంటే, ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను బహుగా విస్తరింపచేయాలంటే, దేవుని మందిరానికి వచ్చిన మనం ఆయన సన్నిధిలో నాటబడిన అనుభవంలో ఉండటానికి నేర్చుకోవాలి. మనుషుల మీద కోపగించుకున్నట్టు దేవుని కొంతమంది ఉంటారు చూడండి, ప్రేమ మీద జరుగుతూ ఉంటుంది. నాకు భోజనాలు అంటే చాలా భయం, చాలా భయం ఉంది నాకు నిజంగా. అందుకితం అయితే పూర్వం అయితే ప్రతి బల్లారాధనకి భోజనాల కార్యక్రమం జరిగేది. ఎందుకు అప్పచేసాను తెలుసా? ఇలాంటి గొడవలు వచ్చి ఒకరిద్దరు మానేస్తున్నారు. పెద్దోళ్ళు అంటూ ఉంటారు, కానీ అలాంటి అనుభవించినప్పుడు తెలుస్తుంది. మొక్కలు కూడా మొహమాటం పాత్ర, రే జాగ్రత్తగా చూసి వడ్డించాలరా అంటారు. ఎందుకంటారంటే 1-2 అనుభవాలు నేను చూశాను. ఇలాంటి భోజనాల దగ్గర మందిరానికి రావటం మానేసిన వాళ్ళు కూడా నా జీవితంలో, నా అనుభవంలో నేను చూశాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదేంటండి, మందిరానికి వచ్చి ఏదో ఇప్పుడు గరిటె తీసినప్పుడు ఒకరికి ఎక్కువ పడతాయి, ఒకరికి తక్కువ పడతాయి. ఆమె ఎవరో రొట్టె ముక్క తక్కువ పెట్టారని 3 నెలలు మందిరానికి మానేసిందంట. మూర్తి గారు చెప్పారు కదా, అలా ఉంటుంది పరిస్థితి. ఇదేంటి, రొట్టె మీద అలగటం ఏంటి, ముక్క మీద అలగటం ఏంటి, పక్క విశ్వాసం మీద అలగటం ఏంటి, దేవుని మందిరానికి మానేయటం ఏంటి? ఇప్పుడు ఏం వెళ్తుంది, భర్త బలి ఇస్తున్నాడు, ఆ పాలు ఇస్తున్నాడు, చక్కని అంటే వాటర్ ఇస్తున్నాడు, చక్క దేవుని మందిరంలో భోంచే ఆశీర్వాదం. కొంతమంది బయట తినరండి, బయట తినడానికి ఇష్టపడరు. నేను మందిరంలోనే తింటా అంటారు కొంతమంది. అందుకనే నా అభిలాష ఏంటంటే, ఇంకా మందిరం పెద్దగా ఉంటే ఆ కార్యక్రమం మందిరంలో జరపాలనే ఒక ఆశ నాది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఈ మాటలు వింటున్నటువంటి వారికి ఒక ఓదార్పు కలిగినట్టు మాట ఏంటంటే, భర్త తన భార్యని ఓదారుస్తున్నాడు. అమ్మాయి, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్ఠుని గానా? నేను ప్రేమించట్లేదా? నీకేం తక్కువ చేశాను నేను పిల్లవాడు లేకపోతేనే అని ఓ బిడ్డ మాదిరి, నేనే బిడ్డనుకో అని చక్కగా తల్లి ఓదార్చినట్లు ఓదారుస్తున్నాడండి. భార్యకి ఉన్నటువంటి పరిస్థితుల్లో భర్త యొక్క ప్రేమ చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలామంది భర్తలు చేసే తప్పు ఏంటంటే, ఇంట్లో ఉన్నటువంటి విషయాన్ని తన భార్యకు సంబంధించిన విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, 3వ వ్యక్తికి తెలియచేయటం. 3వ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఒకవేళ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులే కావచ్చు, అంటే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు అత్తమావలా కావచ్చు. భర్త తన భార్యని ప్రొటెక్షన్ ఇవ్వాలి, భద్రత ఇవ్వాలి. ఏమండి, ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి భర్తే తన భార్య గురించి 3వ వ్యక్తి దగ్గర తక్కువ చేసి మాట్లాడితే ఇంకా భార్య పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఈ రోజున ఏ పేర్లు చెప్పగాని కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం కదా, భార్యో చెప్పేస్తుంది భర్త మీద, ఎక్కడ లేని చెప్పేస్తుంది. భర్త ఏం చెప్పట్లా, ఎరా నువ్వు చెప్పవా అంటే ఇలా అనుకుంటాను. అంటే చెప్పడానికి ఏమి లేదని కాదు, తన భార్యని బయటెట్టుకోవడం ఇష్టం లేక. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ఇంగిత జ్ఞానం భార్యకు ఉండాలిగా. నేను అంటాను, ఇక్కడ ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఒకవేళ భర్తని అల్లరి చేసే భార్యలు ఉన్నారేమో, భార్యని అల్లరి చేసే భర్త ఉన్నాడేమో. చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, అది ఎలాంటి విషయమైనా కానీ మిమ్మల్ని మీరు బయటెట్టుకున్నట్టే.
ఇల్లిరుకు ఇల్లాలు గుట్టు అని ఎందుకన్నారు? ఇల్లాలు గుట్టుంటే సరిపోద్దా? భర్త గుట్టు ఉండొద్దా? ఇల్లాలు గుట్టుగానే ఉంటుంది, మరి భర్త కూడా గుట్టుగా ఉండాలి కదా. వీళ్ళు ఏమనుకుంటారంటే భర్త గురించి బయట చెప్పినంత మాత్రం వీళ్ళేదో గొప్పోళ్ళు, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు పనికిమాలిన వాళ్ళ కింద, వీళ్ళ ఆలోచన. కానీ ఎప్పుడైతే ఈ భార్య తన భర్త గురించి లేదా భర్త భార్య గురించి బయట చెప్తారో వాళ్ళ పరువు వాళ్ళు తీసుకున్నట్టే, ఇల్లు తీసుకెళ్ళి ఈదులో పెట్టుకున్నట్టే. ఇక్కడ భర్త ఎంత సపోర్ట్ ఇస్తున్నాడు ఏమకి? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్ఠుడున్నాయి. కానీ అటువంటి ఆదరణ ఉంటేనండి ఎంత బాధైనా వచ్చండి. నిజంగా భార్య ఎంతమంది ఎన్ని మాటలన్నా ఎదురు జయించుకుని వెళ్ళిపోద్ది, కానీ ఇంట్లో కట్టుకున్న భర్త అంటే తట్టుకోలేదండి. కట్టుకున్న భర్త కన్న తల్లిదండ్రులు ఒక మాట అంటే వాళ్ళు ఎందుకో తట్టుకోలేరు. ఆ ఓర్పు ఇంకా దేవుడు ఎందుకు ఇవ్వడం వాళ్ళకి, దేవుని స్తోత్రం కాదు. కొంతమంది ఓర్చుకుని కాపురం చేసేవాళ్ళు ఉన్నారు, అందరూ అలాగే ఉంటారని నేను చెప్పను. కానీ భర్త గనక అపార్థం చేసుకుంటే, భర్త ఓదార్పు గనక లేకపోతే ఆ భార్య చచ్చిన శవంలాగా ఏమండి బతుకుంటుంది పైకి, కానీ చచ్చిన శవమే. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు, కానీ యూట్యూబ్లో కావచ్చు, ఎవరైనా కావచ్చు, దయచేసి కుటుంబంలో ఏదైనా లోటు ఉంటే ఆ లోటును బట్టి ఒకరినొకరు ఆదరించుకోండి. భర్త ఆదరణ భార్యకు అవసరం, భార్య ఆదరణ భర్తకు అవసరం. ఖచ్చితంగా భార్య ఆదరణ భర్తకు అవసరం. సరే, ఈ మాట ముగిస్తున్నాను. తర్వాత 4వ మాట, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. 4వ మాట రాసుకోండి. దుఃఖముతో ప్రార్థించిన హన్న. 1 గొడ్రాలిగా ఉన్న హన్న, 2 విసిగింపబడిన హన్న, 3 భర్త చేత ఓదార్చబడిన హన్న, 4 దుఃఖముతో ప్రార్థించిన హన్న. నిజమే, కొన్నిసార్లు మనకి కష్టం ఉంటేనే కానీ నోటంట ప్రార్థన రాదు కదండి. ఏదో ఒక ముళ్ళు ఉండాలి, ఏదో బాధ ఉండాలి. ఏ బాధ లేకపోతే మనకు దేవుడు గుర్తురాడు. ఈమె అత్యంత బాధ, బహుబాధ. అక్కడ రాయబడింది, నేను చదువుతున్నా చూడండి, 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి, బహు దుఃఖం, మామూలు దుఃఖం కూడా, ఉత్తి దుఃఖం కూడా కాదు. ఏమంటే సుఖ దుఃఖాలు అంటారు కదా, దుఃఖం కాదంట, బహు దుఃఖం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేచు బహుగా ఏడ్చుచు. బహుగా ఎంత రోధిస్తుందో తెలియదు, ఎంత ఏడుస్తుందో తెలీదు. తన బాధ, తన వేదన, తన కన్నీరంతా దేవుని సన్నిధిలో రాల్చేస్తుంది, కుమ్మరించేస్తుంది. బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానయక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. తర్వాత మాట నేను తర్వాత చదువుతాను, తర్వాత 12వ వచనం కంటిన్యూ తర్వాత చదువుతాను. ఈ విషయాన్ని చెప్పనివ్వండి. దుఃఖముతో ప్రార్థించిన హన్న. చూడండి, భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు. నిజమే, దేవుడు ప్రార్థన ఆలకించేటటువంటి వాడు. మనుషులు ఏం చేస్తారంటే వింటారు, వెళ్ళిపోయిన తర్వాత సూటిపోటి మాటలు పొడుస్తారు, ఇంకా అల్లరి కూడా చేస్తారు. అందుకనే వాక్యం చెప్తుంది, మనుషులు నమ్ముకున్నట్టు కంటే రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు యెహోవాను ఆశ్రయించిందేమో తన దేవుని యొద్దకు వచ్చి, అయ్యా నీ సేవకురాలు అనే మాట భలే ఉంటుందండి. పదే మాట్లాడు, నీ సేవకురాలు అంటది. అంటే దేవునితో ఆమెకు ఎంత సత్సంబంధం కలిగి ఉందో అక్కడ అర్థమైపోతుంది. దేవుని మందిరానికి వెళ్ళి ఆమె ఎంత పరిచయం చేస్తుందో నాకు తెలియదు, అక్కడ రాయబడల బైబిల్ గ్రంథంలో. ఏటేటా వెళ్తుంది, తన భర్త వెళ్ళినప్పుడల్లా కుటుంబ సమేతంగా వెళ్తుంది. ఏమన్నా నీ సేవకురాలను అంటే ఖచ్చితంగా అక్కడ ఆమె ఏదో ఒక పరిచర్య ఖచ్చితంగా చేస్తూనే ఉంటుంది. అయ్యా నీ సేవకురాలను నా శ్రమను జ్ఞాపకం ఉంచుకో, నన్ను చూడు, నా శ్రమను దయచేసి చూడు, నన్ను మర్చిపోవద్దు, నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని విజ్ఞాపనే. ఇది ప్రార్థన అంటే సరిపోదండి, విజ్ఞాపనే. వేడుకుంటుంది, ప్రభువా 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 ఒక్క మగబిడ్డను దయచే ప్రభువా, తలకొరు పెడతాడు, ఒక్క మగబిడ్డను దయచే ప్రభువా, ఇంటి పేరు నిలబడద్ది అంటుందా. ఒక్క మగబిడ్డను దయచే ప్రభువా, మరలా బిడ్డ నీకే అప్పగిచ్చేస్తా. స్వార్థం లేని కోరిక అంటారు ఇదే. నా నింద తీరిపోద్ది, లేకపోతే నేను నా వైర్యకు పెనిన్న మీద నేను దెబ్బలాడే అవకాశం ఉంటుంది, ఇవన్నీ అడగట్లేదు అక్కడ, ఇవన్నీ మాట్లాడట్లే. అయ్యా నాకు ఒక మగబిడ్డను దయచేయి, ఆ బిడ్డ నీకే అప్పగించేస్తా. నేను అనుకుంటాను, ఎందుకు ఇలా ప్రార్థించాలని ఆమెకు అనిపించుంటుంది అంటే, అప్పటికి అక్కడ యాజకులుగా ఎవరున్నారు, ఓఫ్ని ఫినెహాసులుగా ఉన్నారు. అంటే వాళ్ళు అసిస్టెంట్స్గా ఉన్నారు. పక్కన మెయిన్ ఎవరున్నారు,
ఏలీ గారు ఉన్నారు. ఆయన వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. మామూలుగా చెప్పుకుంటూ వెళ్తే వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఇప్పుడు ఒఫ్నీ ఫినెహాసులు భారం లేని వ్యక్తులుగా కనిపించారు. ఒఫ్నీ ఫినెహాసుల గురించి 2వ అధ్యాయంలో రాయబడింది, బహు దుర్మార్గులని రాయబడింది. తిండిబోతులు, వ్యభిచారులుగా వాళ్ళు పరిగణించబడ్డారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. ఈమెకి మందిరంలో ఒక కొరత కనిపించింది. ఏంటి ఆ కొరత? యాజకుని కొరత. అందుకనే ఆమె అనుకుంది మనసులో, నేను నా ఆలోచన చెప్తున్నానండి, ఇది బైబిల్లో రాయబడలేదు, నేను అక్కడ వినలేదు, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన చెప్తున్నా. అందుకే నేను అనుకుంటాను, దేవుని మందిరంలో ఈ కొరత ఉంది కదా, దేవుని మందిరంలో సరైన యాజకుడు ఉన్నాడు, ఆయన తర్వాత మరి పిల్లలు చూస్తేనే తిండిబోతులు తాగుబోతులుగా ఉన్నారు. ఇలా కాదు, నిజంగా యథార్థంగా సేవ చేసేటటువంటి సేవకుడు కావాలి అయ్యా, నాకు ఒక బిడ్డను ఇస్తే నీ సేవకి ఇచ్చేస్తానయ్యా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 145వ కీర్తన 19వ వచనం. ఇక్కడ ఒక గర్భఫలం గురించే నేను మాట్లాడలేదు, కానీ మీరు దేవుని మందిరానికి వచ్చి ఎన్నో కోరికలు కోరతారు. ఆ కోరికల్లో స్వార్థం ఉండకుండా ఉంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేర్చబడద్ది అని చెప్పడానికి నేను ఇప్పుడు ఈ రెఫరెన్స్ చదివేస్తున్నాను. 145:19. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తాను ఏమంటుంది, తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ప్రార్థన చేస్తుంది అంటే దేవుణ్ణి ప్రేమిస్తుంది అని అర్థం. నేను ఎప్పుడు కూడా చెప్తాను కదండి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? ప్రార్థన, వాక్యం. పొరుగు అని ఎలా ప్రేమించాలి? ఉపవాసము, ధర్మకార్యాలు. ఇప్పుడు ఏమో ప్రార్థన చేస్తుందంటే ఎవరిని ప్రేమిస్తుంది? దేవుణ్ణి ప్రేమిస్తుంది. తన్ను ప్రేమించే వారందరినీ యెహోవా రక్షిస్తాడు, కాపాడుతాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే కోరికలు తీర్చుకోవడం కోసమే వస్తారు. కొంతమంది అయితే ముడుపులు కూడా కొట్టేస్తారు, కొంతమంది అయితే సీట్లు కూడా కట్టేస్తారు, కొంతమంది అయితే మొక్కులు కూడా మొక్కేసుకుంటారు. ఏమో కూడా మొక్కుకుంటుంది. ఇప్పుడు మొక్కుకోవడం తప్పు కాదు, మొక్కుకోవడం పాపం కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది మొక్కుకోండి. తర్వాత మొక్కుబడి గురించి 6వ మాటగా తర్వాత చెప్తాను, ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు. ఈమె ఒక విన్నపం చేసింది. ఆమెకు దేవునితో సరైన భక్తి సంబంధం ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలో నీ సేవకురాలను అనే మాటను చూస్తే ఆమెకు దేవునితో సరైనటువంటి సత్సంబంధం, చక్కని ఆత్మీయ సంబంధం ఉంది. డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతుంది, ప్రభువా నీ సేవకురాలు నన్ను మర్చిపోవద్దు, నా శ్రమను చూడు, నాకు ఒక బిడ్డను దయచేయి, ఆ బిడ్డ నీకే అప్పగిచేస్తా. తర్వాత కీర్తన 31:19. కీర్తన 31:19. ఆమె విన్నపంలో స్పష్టత ఉంది. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఈమె దేవుని యందు భయభక్తులుదా కాదా? భయభక్తులు కలిగినదే. భయభక్తులు కలిగింది కాబట్టి దేవుని మందిరానికి వచ్చింది, దేవుని సన్నిధిలో పరిచయం చేస్తుంది, దేవునికి ప్రార్థన చేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగే వారి పట్ల ఆయన దాచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు ఇప్పుడు ఆమె కొరకు దాచాడు ఆల్రెడీ, కాకపోతే టైం రాలా. అర్థమవుతుందండి? టైం రాలా. మన పరిస్థితిని మన వాతావరణం బట్టి కూడా ఉంటుంది కొన్ని సందర్భాలు. చూడండి, దేవుడిచ్చిన దాన్ని స్వార్థానికి కాక దేవుని మహిమార్థం వాడగోరుతున్నది కాబట్టి దేవుడు ఆమెకు మేలు చేయాలని ఆశించాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం చాలా కోరికలు కోరుతూ ఉంటాం. నాకు కారు కావాలి, నా పక్కింటి వాళ్ళకి కారు ఉంది, నాకు లేదు. దేవుడు కరుణిస్తాడంటారు అలాంటి ప్రార్థనలో. నా పక్క వాళ్ళకి జిగిని ఉంది, నాకు జిగిని లేదు, నాకు జిగిని కావాలి, నాకు పట్టుచీర కావాలి. కొంతమంది పక్క వాళ్ళకి ఏమని అన్ని రాసి పెట్టుకుంటారు. కొంతమంది ఏమండి, అసలు కుటుంబంలో లేనిపోని కష్టాలు ఎప్పుడు మొదలవుతాయిరా బాబు అంటే ఇక్కడే మొదలవుతాయి. భర్త తెచ్చేటటువంటి కొద్ది గొప్ప సంపాదనతో సర్దుకుపోయే కాపురంలో ఏమండి ఉన్నంతలో సంతృప్తి కలిగి ఉండేటటువంటి భార్య భర్తలు హ్యాపీగా ఉంటారు. అలా కాకుండా తన భర్త సంపాదన ఏంటి, తన కుటుంబం పరిస్థితి ఏంటి అనే ఆలోచన లేకుండా గొంతెమ్మ కోరికలు ఎత్తి కొంతమంది భర్తలను విసిగించే వాళ్ళు ఉంటారు. ఎందుకు వాళ్ళు అలా విసిగిస్తారంటే ఆ పక్క వాళ్ళని, ఈ పక్క వాళ్ళని, ఎదురు వాళ్ళని, వెనకోళ్ళని చూసి నాకు అది కావాలి, ఇది కావాలి, నువ్వు తెత్తవా సత్తవా. ఇంకా ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. ఇక భార్య కోరికలు తెచ్చాలంటే ఇక భర్త కూలికి వెళ్తే కూలికొండ ఎక్కుద్దా అన్నట్టుగా అలాంటి పరిస్థితులు. కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా యథార్థ హృదయంతో మనం మనపూర్వకంగా మనం మనవి చేసుకుంటే దేవుడు ఆలకిస్తాడు. మన మనవులో స్పష్టత ఉండాలి. మనం అడిగేటటువంటి కోరిక కావచ్చు, లేకపోతే ఆశ కావచ్చు, దాంట్లో స్వార్థం ఉండటానికి వీల్లేదు. స్వార్థపు కోరికలు, స్వార్థపు ఆలోచనలు, ఆశలు దేవుని సన్నిధిలో నెరవేర్చబడవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదే మాటలో మరొక మాట గమనించాలి. ఆమె అలా ప్రార్థన చేసుకుంటా ఉంటే
12 వచనం చూడండి. ఏలైనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండును. పైకి చెప్పుకోలేకపోతుంది. కొన్ని పైకి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు మందిరంలో. ఏంటో మనకు అర్థం కాదు. వాళ్ళ కష్టం, వాళ్ళ ఒత్తిడి అలా ఉంటుందన్నమాట. మనసులోనే చెప్పుకుంటుందంట. ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయంట. ఆమె స్వరం వినబడకుండాను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, అంటే మద్యం దాగి వచ్చిందేమో అనుకున్నాడు ఆయన దైవజనుడు. కొంచెం పొరబడ్డాడు. 14 వచనం. ఎంతవరకు నీవు మత్తురాలవైందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న 15 వచనం. హన్న అంటుంది, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఇక్కడ హన్న ప్రవర్తన ఎలా ఉందో చూడండి. దైవజనుడు అపార్థం చేసుకున్నాడు. అప్పుడు ఆమె వెంటనే దైవజనుడి మీద తిరగబడిందండి. తిరగబడలా. సహజం, మానవ సహజం. పొరపాటు అనేది మానవ సహజం. దైవజనుడు పొరబడ్డాడు. వెంటనే ఏమో తిరుగుబాటు చేయాలి. నువ్వు అసలు సేవకుడువైనా, నువ్వు అసలు పాస్టర్వైనా, ప్రార్థన చేసుకుంటుంటే దేవుని ఆత్మశక్తితో నింపబడుంటే నన్ను చూసి మద్యం తాగొచ్చానంటావా? నువ్వు అలా పోతావు, ఎలా పోతావు అని ఎక్కడ లేని మాటలు అనేసి పోతారు ఇప్పుడైతే. అవునంటారు కదంటారు. అసలు ఒక దైవజనుడు, దేవుని అభిషేక్తుడు, దేవుని అభిషేకం అతని మీద ఉంటుందని భయం కూడా ఉండదు కొంతమందికి. అన్నరాని మాటలని దుమ్ము దులిపేసి వేరే మందిరానికి వెళ్ళిపోతారు. కానీ ఏమలా కాదు. దైవజనుడా, నా ఏలినవాడా, నన్ను నీచురాలిగా నన్ను ఎంచొద్దు. ఎంత వినమ్రత కలిగి మాట్లాడుతుందో చూడండి. ఎంత తగ్గింపు స్వభావం కలిగి మాట్లాడుతుందో చూడండి. అందుకనే అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, తగ్గించుకున్నవారు హెచ్చింపబడతారు. ఆమె ప్రార్థన ఆలకించబడ్డానికి గల కారణం, ఆమె వాగ్దానం పొందుకోవడానికి గల కారణం, అక్కడ ఒకవేళ ఆమె కోపాన్ని ప్రదర్శిస్తే దైవజనుని వాగ్దానం ఆమె కోల్పోయేది. అంతే కదండి. అక్కడ కోపం, నన్ను దైవజనుడు అపార్థం చేసుకున్నాడు అని చెప్పి వెళ్ళిపోతే ఆమె నష్టపోయేది. ఈరోజు చాలామంది, ఒకసారి ఫినేహాసాయి గారు అన్నారంట, ఇలాగే శనివారం రాత్రి కాల ప్రార్థనకి నైట్ వేసుకొచ్చిందంట అమ్మాయి. నైట్ వేసుకొస్తే, మా దేవుని మందిరం కదా, అలా రాకూడదు తల్లి అంటే వెంటనే లేచి వెళ్ళిపోయిందంట. ఫోన్లే దైవజనుడు అంటే ఎంత ఇది, వెంటనే గౌరవించింది, మంచిగా డ్రెస్ వేసుకొస్తుంది అనుకున్నాడు పాపం ఆయన. తీరా చూస్తే వాళ్ళ నాన్న ఎంట పెట్టుకొచ్చింది. ఏంటి మా అమ్మ అన్నవంట, నైట్ వేసుకుని ఏమన్నా ప్రాబ్లం అంటే నైట్ పుట్ట కదా అని ఎక్కలేని మాటలు దుమ్ము దులిపేసాడంట. పాస్టర్ గారు నోరు మూసేసాడంట. వారం తిరిగి రాకుండా ఆ అమ్మాయి వేరే వాళ్ళు తెలిపోయిందంట. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరకు చేడుతున్నాడంట, పాస్టర్ గారు అని. దైవజనుడు గద్దించినప్పుడు ఏం చేయాలండి? లోబడ్డం నేర్చుకోవాలి. మరి ప్రతిదానికి అమ్మాయిని అలా వెనకేసుకొస్తే నెత్తి మీద ఎక్కించుకుంటే వాళ్ళ పనులు చెప్తే ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దైవజనుడు అపార్థం చేసుకున్నాడు, కానీ ఆమె తగ్గింపుతో సమాధానం ఇచ్చింది. ఈరోజు నీ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీ పరిస్థితి ఎలా ఉంది? మీ పరిస్థితి అంటే దైవజనుడు ఒకవేళ మీ విషయంలో పొరబడినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా మీ ఇంట్లో పొరబడినప్పుడు కానీ మీ సమాధానం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. హన్నా మాదిరి మనం ఉంటే ఖచ్చితంగా హెచ్చించబడతాం. 5వ మాట రాసుకోండి. దైవజనుని ద్వారా వాగ్దానం పొందిన హన్నా. 5వ మాట. ఇంక 2 విషయాలు ఉన్నాయి, చెప్పి ముగిస్తాను. 5వ మాట, దైవజనుని ద్వారా వాగ్దానం పొందిన హన్నా. సమూయేలు మొదటి గ్రంథం 17వ వచనం. అంతటా ఏలి, అప్పుడు ఆమె చెప్పింది కదా, నీ సేవకురాలను నన్ను పనికిమాలిన దానికి ఎంచొద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేనే దీన్ని చెప్పుకొని చుంటున్నా నేను. అంతటా ఏలి, అప్పుడు ఏలి అంటున్నాడు 17వ వచనం. అంతటి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందునుగాక అనేను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. అంటే భోజనం చేస్తుందంటే భోజనం చేయడం అంతకితో మానేసింది కదండి. ఇప్పుడు మానక భోజనం చేస్తుంది. ఏం మానేసిందంటే దుఃఖం మానేసింది. అది విశ్వాసం అంటారు. ఎప్పుడైతే దైవజనుడు ఆ మాట ఇచ్చాడో ఆ మాటను పట్టుకుంది. ఇంకెన్నడూ కూడా కోపం తెచ్చుకోలేదు, ఇంకెన్నడూ కూడా అన్నం మీద అలగలేదు, ఇంకెన్నడూ కూడా ఏడుపు అనేది లేదు. అది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. దైవజనుడు ఇచ్చినటువంటి మాటని విశ్వాసంతో నమ్మి పట్టుకుంది. ఇక హ్యాపీగా ఉంది. దైవజనుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు తన నోటి మాటను తన దైవజనుడు ద్వారా పలికిన మాట నెరవేరుస్తాడు అని విశ్వాసం ఉంచి ప్రార్థన పూర్వకంగా గడుపుతూ ఉంది. దేవుడు ఆమెను దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 56వ వచనం. ఎట్లనగా ఎవరండి?
తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక మాట ఆయనను తప్పిపోయినది కాదు. తన దాసుడైన, ఈ మాట వెనకాల చెప్పండి అమ్మా. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక మాట అయినా తప్పిపోయినది కాదు. నేను ఎందుకు ఈ మాట చదివించాను మీకు అర్థమైందిగా. ఇక్కడ ఎవరు వాగ్దానం ఇచ్చారు హన్నాకి? ఏలీ వాగ్దానం ఇచ్చాడంటే అది తన వాగ్దానం కాదు, దేవుడు తన దాసుని ద్వారా పలికించాడు అక్కడ వాగ్దానం. అందుకని చాలామంది దైవజనుడు శుభవచనం పలికినప్పుడు ఆమెన్ అంటారు. ఆమెనంటే అవునుగాక అని అర్థం. దైవజనుడు శుభమే పలకాలి కానీ శాపవచనం పలకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, అది దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఇక్కడ మనం చదువుకున్న వచనాన్ని వివరిస్తున్నాను. ఆయన తన దాసుడైన మోషే ద్వారా సెలవిచ్చిన శుభవాగ్దానములలో ఒకటే ఆయనను తప్పిపోయినది కాదు. ఎందుకని? ఆయన మనవలే నరపుత్రుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే జరుగుద్దంతే. ఆయన వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం జరుగుద్దంతే. ఏ విధంగా మనం వాగ్దానం పొందుకోవాలంటే హన్నా మనకు ఒక మాదిరి. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకుని మన హృదయాన్ని కుమ్మరించుకుని ఆ విధంగా దైవజనుడి ద్వారా కావచ్చు, దేవుని దర్శనం ద్వారా కావచ్చు, స్వరం ద్వారా కావచ్చు, ఆ విధంగా మనం తీసుకునే వాగ్దానం చాలా శక్తివంతమైంది. అంటే కార్డు తీసుకోవద్దని కాదు, కార్డు కంటే అలా డైరెక్ట్గా అది చాలా స్టాండర్డ్, అది చాలా స్థిరమైంది. ఏ విధంగా దైవజనుని మాటను ఆమె వాగ్దానంగా తీసుకుని వెళ్ళిందో, నమ్మిందో, దేవుడు ఆమెను పలికాడు, ఆమెను దేవుడు దర్శించాడు, ఆమె గర్భఫలాన్ని పొందుకుంది. ఇప్పుడు ఏం చేసింది చూడండి. నేను ఒక మాట అడుగుతాను, మనం మాట్లాడుకుని తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ఉద్యోగం వస్తే ప్రభా నేను అది ఇస్తాను ఇది ఇస్తానని మొక్కుంటారు. పెళ్ళి అయితే ప్రభా నాకు నేను అది ఇస్తాను ఇది ఇస్తాను మొక్కుంటారు. ఇంకా చాలా ఉంటాయి కదండి. అది జరిగితే ఇది ఇస్తా, ఇది జరిగితే అది ఇస్తాను, చాలామంది చాలా మొక్కులు మొక్కుంటారు. జరిగిపోయిన తర్వాత మొక్కుబడులు ఇస్తారా? బైబిల్ గ్రంథంలో రాయబడింది కొంతమంది కుంటి వాటిని గుడ్డి వాటిని తెచ్చిస్తారంట. అందుకనే బైబిల్ చెప్తుంది సత్యం ఏంటంటే కుంటి దానిని మోగదానిని చెవిటి దానిని అర్పించువాడు శాపగ్రస్తుడు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే కొంతమంది మొక్కేసుకుంటారు, మొక్కేసుకున్న తర్వాత నేను కోడినెత్తాను గొర్రెనెత్తానని మొక్కుని తర్వాత రేపు మాపు చచ్చిపోయేదాన్ని తీసుకెళ్ళి మందిరంలో పెడతారు. అది ఎంత భయంకరం. దేవునికి ఇచ్చేది ఎలాంటిది ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి, పుచ్చువాటిని కాదు దేవునికి ఇచ్చేది. ఈరోజు దైవజనుడికి లేదా మందిరానికి కొంతమంది కొన్ని గుమ్మడికాయలో లేకపోతే అవో ఏవో తీసుకుని ఇస్తారు, మంచివి ఇస్తారు కదా. ఎందుకు? తొలి ఫలం తెచ్చిస్తారు, అది ఆశీర్వాదం అని. తొలి ఫలం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి, అది ఆశీర్వాదం. ప్రథమ ఫలము దేవుని సొత్తు, ప్రథమ ఫలం దేవుని మందిరానికి తీసుకుని వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఇప్పుడు మరి ఏం చేసిందేమో ఒకవేళ మాట తప్పిందా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 19 నుంచి కొన్ని విషయాలు. తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొరొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యకు హన్నను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను గనుక హన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. మంచి పేరు, మంచి పేరు. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేట బలి అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్నాని తన భర్త రమ్మని అడిగాడు. అయితే హన్నా అంటుంది, బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉన్నట్లుగా నేను వాడిని తీసుకుని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకండాను. కాబట్టి ఆమె పెనిమిటి అని ఎల్కానా అంటాడు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. నీవు వానికి పాలు మానిపించే వరకు నిలిచి ఉండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగా కానీ ఆమెతో నేను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మానిపించే వరకు అతన్ని పెంచుచుండాను. పాలు మానిపించిన తర్వాత అతను ఇంకా చిన్నవాడి ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను 9 పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరమునికి వచ్చాను. మరొక కోడిని వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. దైవజనుడా, ఒకప్పుడు ప్రార్థన చేశాను కదా మందిరంలో, నేనే ఆ స్త్రీని. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నా స్వార్థానికి కాదు. ఇది ఈ బిడ్డను నేను దేవునికి అప్పగించేస్తున్నా. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఎంత గొప్ప విషయం అంటే, ఎంత గొప్పగా 3 సంవత్సరాలు పెంచిందో, 4 సంవత్సరాలు పెంచింది, 5 సంవత్సరాలు పెంచింది ఇక్కడ రాయబడలేదు. కానీ పాలు ఇచ్చిన తర్వాత 3 నుంచి 5 లోపు అనుకోండి,
ఆ బిడ్డను తీసుకెళ్ళి మందిరంలోకి తీసుకెళ్ళి అప్పగించింది. ఇక్కడ నేను మొక్కుబడి గురించి చెప్తాను, తర్వాత సమూయేలు గురించి చెప్తాను. సమూయేలు గురించి అంటే ఆమె పెంపకం గురించి చెప్తాను. ఏమని అడిగింది? నాకు ఒక మగబిడ్డను దయచేస్తే మరలా నీకు ఆ బిడ్డని ఇచ్చేస్తాం. మొక్కుబడి చేసుకుంది. ఇక్కడ మొక్కుబడి నెరవేర్చింది. బైబిల్ గ్రంథం కూడా ఏం చెప్తుందంటే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 6వ వచనం. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయి నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణములను, ఇది నోట్ చేసుకోండి, మీ మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావాలిను. ఇది ఒకటో మాట. తర్వాత ద్వితీయోపదేశకాండం 23:21, మీరు ఏదైతే మొక్కుకున్నారో దాన్ని దేవుని మందిరానికి తీసుకురావాల్సిందే. ద్వితీయోపదేశకాండం 23:21, నీవు నీ దేవుడని యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. నీ దేవుడని యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మొక్కు కొనని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. మీకేమర్థమైంది? చాలామంది మొక్కు పడుకోవడానికి నోటి మాట కదా మొక్కేసుకుంటారు. ప్రభువా ఇది ఇస్తానే, నా కష్టార్జితులు ఇస్తానే, నా కష్టార్జితులు చేస్తానే, లేకపోతే నాకు ఇది జరిగితే ఇది చేస్తానే, ఇది చేస్తానే. బాప్తీసం తీసుకుని క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారందరికీ ఒక నియమం ఉంటుంది. అది గత ఆదివారమో అంతకుముందు వారమో నేను చెప్పాను. ఎందుకంటే వారి కష్టార్జితులో నమ్మకంగా 10వ భాగం దేవునికి చెల్లించటం. బాప్తీసం తీసుకున్న వారు కాకుండా తీసుకోని వారు ఎవరైతే ఉంటారో, అన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ నిబంధనకి అర్హులు కాదు. ఎందుకంటే వాళ్ళు అసలు నిబంధన ప్రజలే కాలేదు, క్రీస్తు రక్తంలో కడగబడలేదు. ఇక దానికి దీనికి సంబంధం ఏముంటుంది వాళ్ళకి? మనందరం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవుని మందిరానికి కోడుల్లో, మేకల్లో, గొర్రెల్లో, వారికి ఉన్న సమస్తుల్లో 10వ భాగం, మొక్కుబడి కానుకలు, ప్రతిష్ఠితార్పణలు ఇవన్నీ మందిరానికి తీసుకొచ్చారో, ఇప్పుడు సంఘ విశ్వాసులు ఆ ప్రకారంగా చేయాలి. మన కష్టార్జితుల్లో 10వ భాగమే కావచ్చు, మనం మొక్కుబడుకున్నదే కావచ్చు, ప్రతిష్ఠితార్పణ కావచ్చు, దేవుని మందిరానికి తీసుకురావాలి. దేవుని మందిరానికి తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు మనం విడుదల పొందుతాం. లేదంటే గనక దేవుడు లాక్కుంటాడంట. అర్థమైంది ఆ మాట? ఒకసారి ఒక్క మాట చదవండి. 23:21 ఆఖరి మాట, నీ దేవుడని యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకునంటే దాని అర్థం ఏంటి? మనం ఇస్తే 10, ఆయన తీసుకుంటే 100 తీసుకుంటాడు. ఆయన సొమ్ము 10 దొంగిలిస్తే ఆయన తిరిగి ఎంత తీసుకుంటాడు? 10కి 90 కలిపి 100 రూపాయలు వసూలు చేస్తాడు. హాస్పిటల్ రూపాయన కావచ్చు, యాక్సిడెంట్ రూపాయ, అంటే నేను బెదిరిస్తున్నాను అనుకోవద్దు. దేవుడు ఇక్కడ తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. మీరు మీ అంతటా మీరు ఇచ్చారనుకో మీకు అది ఆశీర్వాదం, నేను తీసుకున్నాను అనుకో మీకు పాపం. ఆయన రాబట్టుకుంటాడు. ఆయనకి ఎలా రాబట్టుకోవాలని తెలుసు. ముక్కు పిండి వసూలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే ఇక్కడ చెప్తున్నమాట. ఒకవేళ నువ్వు మొక్కుకున్నావు, దాన్ని నువ్వు తడువు చేస్తున్నావు, ఆలస్యం చేస్తున్నావు, నిర్లక్ష్యం, ఇవ్వచ్చులే, వచ్చే సంవత్సరం వచ్చులే, వచ్చే నెల వచ్చులే, వచ్చే వారం వచ్చులే అని నువ్వు ఆలస్యం చేస్తే, తడువు అంటే ఆలస్యం అండి. నువ్వు తడువు చేస్తున్నావు, జాగ్రత్త. మొక్కుబడి చూడండి, ప్రసంగి గ్రంథం 5:4. ప్రసంగి గారు ఏం చెప్పారు చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. నీవు మొక్కుకున్న దానిని 4 నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు, చూసారా, తడువు చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టం లేదు. అంటే ఎవరైతే అర్పించవలసిన వాటిని అర్పించరో వాళ్ళు ఎవరని వాక్యం చెప్తుంది? బుద్ధిహీనులు, భక్తిహీనులు. భక్తిహీనులు మొక్కుబడి చేసుకుంటారో కానీ దాన్ని చెల్లించరు. భక్తిహీనుడు అప్పు చేసి తీర్చకుండాని లేఖనం జలవిస్తుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే అది భక్తిహీనతలోకి వస్తుంది. ఏదైనా చెల్లించవలసిన వాటిని ఇవ్వవలసిన వాటిని ఇవ్వకపోతే, చెల్లించవలసిన వాటిని చెల్లించకపోతే అది భక్తిహీనత. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. సామెతలు 3:33. యెహోవా ఆశీర్వాదం మనకు రావాలంటే యథార్థమైన భక్తి చేయాలి. హన్న యథార్థమైన భక్తి చేసింది. ఆమె శ్రమలో ఏ విధంగా మొక్కుకుందో, ఆ శ్రమ తీరిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించిందే తప్ప శ్రమ తీరిపోయింది కదా, నాకు బిడ్డ పుట్టేశాడు కదా, ఇక మందిరానికి వెళ్ళాల్సిన పని ఏంటి అని అనుకోలేదు ఆమె. తర్వాత మీకు ఆ మాట కూడా నేను చదివిస్తాను. సరే చదవండి అమ్మా, 5వ మాట కూడా చదవండి. 5వ వచనం, నీవు మొక్కుకొని దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే అసలు నువ్వు మొక్కుకొనకుంటే మేలు. ద్వితీయోపదేశకాండం కూడా అదే ఉంది. అసలు మొక్కుకోలేదనుకో నీ దగ్గర ఏ పాపం లేదు. ఎందుకు వాళ్ళు మొక్కుకున్నారు, నువ్వు మొక్కుకుంటావు? ఇప్పుడు అననీయ సభ్యులు ఉన్నారండి, ఆడ పేతురు గారు ఏమైనా బలవంతం చేశారు అమ్మని?
ఆస్తులు అమ్ముకుని రమ్మని పేతురు ఏమైనా చెప్పాడా? అందరు ఇస్తున్నారు, అందరు ఇస్తే బాగుదని వీళ్ళు కూడా అమ్మేశారా? నాకు అర్థం కాల ఆ విషయం. ప్రతి ఒక్కళ్ళు ఆస్తులు అమ్మేసి అపోస్తుల పాత్రల దగ్గర పెట్టేస్తున్నారు. వీళ్ళకి ఏమని వచ్చిందో నాకు తెలియదు, వీళ్ళు కూడా ఆస్తులు అమ్మేసి సగం దాచుకుని సగం తెచ్చించారు. ఇంతకే అమ్మితేరా? ఇంతకే అమ్మాం. అబద్ధం. నేను అనుకుంటాను అలాంటి సందర్భం ఇప్పటికి కూడా జరిగితే మారు మాట మనం అబద్ధం మాట్లాడడం. ఈ రోజున భయం లేదు ఎవరికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి, దేవుడు చూస్తున్నాడు. మనం అబద్ధం ఆడి బతికేస్తున్నాం కదా అనుకుంటున్నాం. కానీ ఒక మాట యేసుప్రభులో చెప్పిన మాట, మనుషుడు మాట్లాడే ప్రతి మాటకి విమర్శ దినమున లెక్క చెప్పవలెను. దేవుని స్తోత్రం చెప్పండి. అది మనం మొక్కుబడి చేసి దాన్ని చెల్లింపకపోతే దేవుడు రాబట్టుకుంటాడు. అది నీకు పాపమైద్ది. నువ్వు అసలు మొక్కుబడి చేసి చెల్లింపకుండా కంటే మొక్కుబడి చేసుకోకుండా ఉండడం మేలు నీకు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తాను ప్రభువా, అయ్యా ప్రతి ఆదివారం ప్రతి నెల ఇదిగో నా కష్టాజిత్తులో నీ దశంభాగం చెల్లిస్తాను ప్రభువా, అయ్యా ఇదిగో నా పంటలు ఎలా ఇస్తానయ్యా, ఇదిగో నా మొక్కుబడి కానుక ప్రభువా అని ఎన్నో మొక్కుబడులు ఉచితార్థంగా నాకు ఆరోగ్యం ఇస్తే, నాకు ఉద్యోగం వస్తే, నేను ఇల్లు కట్టుకుంటే, ఎన్ని మొక్కులో. చాలామంది ఈ రోజున మొక్కులు చేసుకునేవారే కానీ వాటిని తీర్చేవారు లేరు. ఎందుకని? శాపాలు వెంటాడుతున్నాయి అంటే అక్కడ దానివల్ల అదే ప్రాబ్లం, అదే సమస్య. యోబు గ్రంథం చూడండి 22:27. యోబు గ్రంథం 22:27. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. అందరూ కలిసి మాట నాతో చెప్పండి. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. ఇక్కడ ప్రార్థన చేసింది హన్న. దేవుడు మనవి ఆలకించడం లేదా? ఇప్పుడు మరి ఆమె మొక్కుబడి చెల్లిస్తుందా చెల్లించట్లేదా? ఆ వాక్యం ప్రకారం ఆమె చెల్లిస్తుంది. మరి నీ పరిస్థితి ఏంటి? ఈమె గురించి వినుకుంటా వెళ్ళిపోవటం కాదు ప్రాముఖ్యం. హన్నా గురించిన చరిత్ర తెలుసుకోవడం కాదు ప్రాముఖ్యం. ఎంతకాలం నుంచో వింటున్నాం, కానీ వింటే ప్రయోజనం ఏముంది? ఆమెలాగా మనం బ్రతుకుతున్నామా? అది ఒకసారి ఆలోచించాలి. శ్రమ దినమున నీవు దేవునితో చేసిన నిబంధన మొక్కుబడి శ్రమ తీరిపోయిన తర్వాత నువ్వు నమ్మకంగా దేవుని సన్నిధికి వస్తున్నావా? దేవునికి ఇస్తానని చెప్పిన దాన్ని ఇస్తున్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. కీర్తన 66:14. కీర్తన 66:14. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. కీర్తనకారుడు ఏమంటున్నాడండి? నాకు శ్రమ కలిగినప్పుడు నేను నా పెదవులతో ఏదైతే పలికానో, తర్వాత నా నోరు ఏదైతే వచించిందో దాన్ని నేను మానక ఇదిగో నీ సన్నిధిలో నా మొక్కుబడులు నేను చెల్లిస్తాను. ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైనా ఒకవేళ మొక్కుబడి చేసుకుని ఆలస్యం చేస్తున్నారేమో, మొక్కుబడి చేసుకుని చెల్లించకుండా ఉన్నారేమో, వాళ్ళకి హెచ్చరికతో కూడినటువంటి మాట, త్వరగా చెల్లించండి, లేదంటే దేవుడు రాబట్టుకుంటాడు. అది మనకి పాపమైంది. సరే, ఇది ముగిస్తున్నాను. 7వ మాట, ఆఖరి మాట చెప్పి 2 నిమిషాలు ముగిస్తాను. రాసుకోండి. ఆఖరి మాట, విజ్ఞాపన కృతజ్ఞతా గీతం పాడిన హన్న. విజ్ఞాపన కృతజ్ఞత గీతం పాడిన హన్న. క్షమించాలి, రాసేసుకోండి 7వ మాట. ఇప్పుడు ఆఖరిలో నేను ఒక మాట చెప్తాను అన్నాను కదా, సమూయేలుని ఎలా పెంచింది అనేది. ఆ మాట చెప్తాను. ఇప్పుడు నా చిన్న కూతురికి ఇంచుమించు 7 సంవత్సరాలు వచ్చి ఉంటాయి, అంతేనా? 7 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికీ మేము ఎక్కడికైనా వెళ్ళామంటే ఏడుపు మొఖమే. ఇంటికి వచ్చే వరకు నిద్రపోదు. అదొక పేసి. నా వైపు చూడాలి, చాలా నా వైపు చూడాలి. హన్న బిడ్డను తీసుకుని వెళ్ళింది. దైవజనుడా ప్రార్థన చేశాను కదా ఒకప్పుడు, నేనే ఆ స్త్రీని. ఇదో దేవుడు నన్ను దర్శించాడు, బిడ్డని ఇచ్చాడు, ఇదిగో ఆ బిడ్డ తీసుకో. ఆ మాటలు విని వెంటనే సమూయేలు ఏం చేసాడు ఉంది అక్కడ? చదవలేదు మీరు? అప్పుడు వాడు, అంటే సమూయేలు 1వ అధ్యాయం ఆఖరి వచ్చును, అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కెను. వెంటనే తల్లి దైవజనుడితో చెప్పిన మాటలు విందే, వెంట మాత్రమే కదా, అంతకుముందు కూడా బిడ్డకి చెబుతా పెంచిందేమో అనుకుంటా, వాక్యం అనే పాలు పోసి పెంచిందేమో అనుకుంటాను నేను. ఎందుకంటే అపశుభం తెలియనటువంటి పిల్లవాడు, పాలు విడిచిన పిల్లవాడు, చంటి పిల్లవాడు, ఏమంటే చంటి పిల్లోడు అక్కడ విడిచి అమ్మ వచ్చేస్తంటే అమ్మ వైపు తిరిగి అమ్మ నేను వచ్చేస్తాను అనలేదు. బాను ఉంటాడా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చింది బానుకి? 3, 5 సంవత్సరాలా? అలా లేడేంటి? ఎదుగుదారు సరే, మీరు సరిగ్గా పెంచాలి, గట్టిగా పెట్టాలి పిల్లడు. దేవుని స్తోత్రం. నేను 3 ఏళ్ళు అనుకుంటున్నా, 5 ఏళ్ళు వచ్చినాయండి. ఎక్కడైనా బాను మీరు వదిలేసి వచ్చేస్తంటే మీ వెనకాల పడి ఏడుస్తూ వస్తాడా రాడా? వచ్చేస్తాడా? అంటే అక్కడ హన్న యొక్క పెంపకాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అరే అంటే ఇలా ఒళ్ళో పెట్టుకుని, నానా
ఇదిగో నేను నిన్ను కన్నానే కానీ నేను బిడ్డకి సమర్పించేశాను రా, నీ మీద నాకు ఎలాంటి ఆశలు లేవు, ఎలాంటి కోరికలు లేవు, నువ్వు కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అది చేయాలి, ఇచ్చేయాలి, నాకు డబ్బులు ఏం కాదురా, నువ్వు దేవుడి సేవ చేయాలరా. ఇదిగో నా శ్రమలో నేను దేవుని మొక్కుబడి చేశాను రా, దేవుడు దర్శించి నిన్ను నాకు ఇచ్చాడు రా, నా నోట నవ్వుకలే. అంటే ఎన్ని మాటలు చెప్పుకుంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. అలా చెప్పగా మాటలు, ఆ వాక్యం తన హృదయంలో స్థిరపడిపోయి దేవుని మీద ప్రేమ పెంచేసుకున్నాడు సమూయేలు. అసలు ఒకసారి దేవుడు ప్రవక్తల పుస్తకాల్లో ఒక మాట ఉంటుంది, సమూయేలు, మోషే, దానియేలు వంటి వారు ప్రార్థన చేసిన మీ విషయంలో నేను మీ మనవి ఆలకించను అన్నాడు. అంటే ఇశ్రాయేలు అంత ఘోరపాపం చేసేశారు. అంటే మోషే, దానియేలు, సమూయేలుకి దేవుని దృష్టిలో అంత ప్రాధాన్యత ఉంది. వీళ్ళు కనుక ప్రార్థన చేశారంటే ఖచ్చితంగా దేవుడు దిగి రావాల్సిందే, లేదా దేవుడు కార్యం చేయాల్సిందే. మోషే ప్రార్థన చేస్తే ఏమైంది? ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది, ఆకాశం నుంచి మన్నా కురవబడింది, బండ నుంచి నీళ్లు ప్రవహించబడ్డాయి. సమూయేలు ప్రార్థన చేయగా ఇశ్రాయేలీయులు జయం పొందారు. దానియేలు ప్రార్థన చేయగా ఇశ్రాయేలీయులు తిరిగి మరలా యూదా దేశానికి వెళ్ళి దేవుని మందిరం కట్టుకోవడానికి ఆస్కారం కలిగింది. దానియేలు, మోషే, సమూయేలు వంటి వారు ప్రార్థన అంటే వాళ్ళ ప్రార్థనా పరులు అనమాట. అంత గొప్ప మహానుభావుడికి జన్మనిచ్చింది. అసలు మాట చెప్పమంటారా, రాజులను అభిషేకించాడండి సమూయేలు. సౌలుని అభిషేకించాడు, దావీదుని అభిషేకించాడు. అంటే రాజులే గొప్పవాళ్ళు కదా, అలాంటి గొప్ప వాళ్ళకి అభిషేకం ఇచ్చిన వాడు ఇంకెంత గొప్పవాడు. వాడు అనకూడదు, క్షమించాలి, పొరపాటు వస్తూ ఉంటుంది. రాజులను అభిషేకించిన ఈ సమూయేలు అనే వ్యక్తి ఇంకెంత గొప్పవాడు, ఇంకెంత అంటే అంత గొప్పడికి జన్మనిచ్చింది సమూయేలు తల్లి హన్నా. ఆలస్యంగా పుట్టిన, అందుకని అంటారు పెద్దవాళ్ళు, ఆలస్యంగా జరిగినా అందంగా జరిగిద్ది అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఈ రోజున దేవుని ప్రియ సహోదరి సహోదరుడు, నీ బిడ్డ పట్ల నువ్వు ఒక ఆలోచన కలిగి ఉంటే నీ బిడ్డకి ఏం చెప్పి నువ్వు పెంచుతున్నావు? నా 2 పిల్లల విషయంలో నేను ఒకటే, సంకీర్తన, సంగీతం ఎందుకు పేరు పెట్టానంటే వాళ్ళు ఎప్పుడు దేవుని మహింపరిచేవారు ఉండాలనేదే నా ఆశ. వాళ్ళు ఈ లోకంలో ఏదో ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, అది ఇంకోటి నా కాళ్ళ మీద కోరికలు లేవు. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నువ్వు ఆడబిడ్డనిచ్చినా మగబిడ్డనిచ్చినా వాళ్ళు నీకే, ఇదే నా ప్రార్థన. బలిపేట మీద ఉండి చెప్తున్నా, వాళ్ళు నీ సేవ చేయాలి. నువ్వు ఆడబిడ్డనిస్తావు, మగబిడ్డనిస్తావు, నీ ఇష్టం. ఎవరినిచ్చినా వాళ్ళు నీ చేతులకు అప్పగిస్తా, నీ చిత్తులోనే వాళ్ళు ఎదగాలి, నీ చిత్తులోనే వాళ్ళు పరిచర్య చేయాలి. నా ఆశ కాదు, వాళ్ళ హృదయంలో కూడా పుట్టాలి ఆ ఆశ, ఆలోచన, నేను దేవుని పరిచర్య చేయాలనే ఆలోచన వాళ్ళకి కలగాలి. అదే నా అనుదిన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది నేను బలంగా రుద్దకూడదు కదా. సరే, ముగిస్తున్నాను. విజ్ఞాపన కృతజ్ఞత గీతం పాడిన హన్న, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు రాసుకోండి, ఇంటికెళ్ళి చదువుకోండి. నేను 2 వచనాలు చదువుతా, మిగతా విషయాలని మీరు ఇంటికెళ్ళి చదవండి. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీకు శ్రమ కలిగిన ఏం చేయాలి? మీకు శ్రమ కలిగిన ఏం చేయాలి? ప్రార్థన. ఈమెకి శ్రమ కలిగినప్పుడు ఏం చేసింది? ప్రార్థన చేసింది. యాకోబు పత్రికలో ఇంకో మాట, మీకు సంతోషం కలిగిన కీర్తనలు పాడవాలి. ఇప్పుడు ఆమె అదే పాడుతుంది. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేసింది, సంతోషం కలిగినప్పుడు కీర్తన పాడింది. ఇప్పుడు కీర్తన పాడుతుంది, పాట పాడుతుందామా. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునో లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియో లేదు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమునలేడు. అబ్రహాం గారు ఇప్పుడు పాడారేమో కానీ, ఏసన్న మినిస్ట్రీలో అబ్రహాం గారు ఇప్పుడు పాడారు కానీ ఆ పాట ఎప్పుడో పాడేసింది అన్న. ఇది న్యూ సాంగ్ కాదు, ఓల్డ్ సాంగే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధతలో నీ వంటి వాడు లేడు. మొదటి తెస్సలోనికై 5:16 ప్రతి విషయమందు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇప్పుడు ఆమె పొందుకున్నటువంటి గర్భఫలాన్ని బట్టి ఆ గర్భఫలాన్ని మృక్కుబడి తీర్చుకుని దేవుని సన్నిధిలో సంతోషంగా ఆనందంగా ఆమె విజ్ఞాపన స్తుతి కీర్తనలతో దేవుని మహింపరిచి ఆనందంగా తిరిగి వెళ్ళింది ఇంటికి. నా బిడ్డను వదిలేసేనే, ఆ పశుభూమి ఎరిగిన బిడ్డను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నానే బాబు అని ఏడితే వెళ్ళా. కొంతమంది ఏడితే ఎత్తారు దేవుడికి, మృదృష్టం అయిపోతాయి. మీకు చెప్పకూడదు కొన్ని విషయాలు, కొన్ని సిరిగిపోయిన కాగితాలు, చిల్లర డబ్బులు. అమ్మో, మా జీవితాల్లో ఎన్నో అనుభవాలు, వేసి రక్తమే చేయం. రాఘవం గారు అంటారు, పాస్టర్ గారి పరిస్థితిని పాడుకున్న లాంటిదంట. అది అప్పుడప్పుడే, ఎప్పుడు ఉండదమ్మా. ఒక్కోసారి కరువులు కూడా ఉంటాయి, ఒక్కోసారి గంజినీళ్ళే పరిస్థితి. దేవుని స్తోత్రం.
నిజమే, ఆ మాట కరెక్టే. ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఏమి ఉండదు. ఉన్న పరిస్థితిని చూసి వీళ్ళు వెనకాల ఆగరు, వీళ్ళ భూమి మీద ఆగరు వెనకాల వాళ్ళు. ఎప్పుడు అలాగే ఉంటుందండి మన పరిస్థితి. ఒక రోజున సమృద్ధి ఉంటుంది, ఒక రోజున ఓపెన్ చేయగానే ఏసు రక్తమే చేయమనుకుంటా, ఒక్కోసారి నీరు కారిపోతే ప్రాణం దేవునికి మహిమ కలుగునుగా. సరే, ఇంతవరకు ఎన్ని మాటలండి? 6 మాటలు మనం విన్నాం. వీటిని గురించి ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ 6 మాటల ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడారు? హన్నా, పెనిన్నా వీళ్ళిద్దరి గురించి మనం ధ్యానం చేస్తూ మన జీవితానికి ఈ వాక్యాన్ని అన్వయించుకోవాలి. పెనిన్నా లాంటి వారు కూడా లేకపోలేదు సమాజంలో. పెనిన్నా వంటి వారు ఈరోజు నేను సూటిపోటి మాటలతో, అంటే ఒక గర్భఫలం విషయంలోనే కాదు, ఇల్లు విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, నీకు లేని దాన్ని బట్టి నీ ఇతరులు నిన్ను బట్టి నీ పొరుగువారు నిన్ను సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉంటారు. నీకు ఏదైతే నీ ఇంట్లో లేదో దాన్ని బట్టి నీ పొరుగువారు నిన్ను సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉంటారు. దాన్ని బట్టి నువ్వేం చేయాలి? కోపం తెచ్చుకోవడం కాదు. హన్నాలాగా. హన్న తర్వాత ఏం చేసిందంటే దేవుని మందిరంలోకి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించుకుంది. అది చేయాలి. ఈ రోజున కోపాన్ని విడుము, కోపము విడిచిపెట్టము, ఆగ్రహం మానుమని వాక్యం సెలవిస్తుంది. నీ కోపాన్ని విడిచిపెట్టి ప్రభువా నా పరిస్థితి ఇది, నా జీవితం ఎలా ఉంది అని సమస్తం దేవుని చేతులకు అప్పగించే. నీ ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించి మీ చింత యావత్తు ఆయన పైన వేయండి. మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అని లేఖనం సెలవిస్తుంది. దేనికి మీరు సిగ్గుపడుతున్నారు? దేనికి భయపడుతున్నారు? దేనికి బాధపడుతున్నారు? నారు పెట్టిన వాడు నీరు పోయడా? ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసం ఉంచండి. మీ ఇంట్లో ఈరోజు, అంటే ఇక్కడ గర్భఫలం గురించి ఆమె ప్రార్థించింది కదా అని మీరు అదే తీసుకోవద్దు. మీ ఇంట్లో ఒక లోటు ఉంది, అది అప్ప లేకపోతే వ్యాపారమా, ఉద్యోగమా, దేని విషయంలో మీరు లోటు కలిగి ఉన్నారో నాకు తెలీదు. దాన్ని బట్టి మీరు నిందలు పడుతున్నారేమో, అవమానాలు పడుతున్నారేమో. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ కన్నీళ్లు కుమ్మరించాను. మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత మందిరంలో నేను చూస్తా అక్కడక్కడ కొన్ని మరకలు, కొన్ని మచ్చలు, అవి కొన్నిసార్లు తుడిచినా పోవట్లా. అవేంటి తెలుసా? కన్నీళ్ళు. నేను ఎక్కడో చెప్పను, కానీ మీరు కన్నీళ్లు రాల్చుట దేవుడు చూస్తున్నాడు. కన్నీళ్లు చాలా విలువైనవి. కన్నీటిని దేవుడు కవిలలో భద్రపరుస్తాడంట. దేవుని మందిరానికి వచ్చిన మనము అలా వచ్చి అలా తిరిగి వెళ్ళిపోకూడదండి. కన్నీళ్లు రాల్చాలి. పోనీ ఒకసారి గతాన్ని ఆలోచించండి. గతంలో మీరు శ్రమలో ఉన్నప్పుడు ఏమిలాగా మీరు ఏడవలేదా? దేవుడు మిమ్మల్ని కనికరించలేదా? దేవుడు మిమ్మల్ని దర్శించలేదా? దేవుడు కార్యం చేయలేదా? మరేం చేసావు? ఆ శ్రమలో నువ్వు ఏదైతే మొక్కుకున్నావో దాన్ని తీర్చావా? ఒకవేళ దేని విషయంలో నువ్వు అశ్రద్ధగా ఉన్నావో నాకు తెలీదు. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తుంది. అశ్రద్ధ ఉండకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు. మనుషుల విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావేమో నాకు తెలియదు, కానీ దేవుని విషయంలో, దేవుని మందిర విషయంలో, ఎక్కడ దేని విషయంలో కూడా నువ్వు అశ్రద్ధగా ఉండకూడదు. హన్న గొడ్రాలుగా ఉంది, ఎన్నో నిందలు పడింది, ఎన్నో అవమానాలు భరించింది. భర్త ఆదరించాడు, దేవుడు కృప చూపించాడు. ఆమె కన్నీరు నాట్యంగా మార్చబడింది. ఆమె సంతోషగానం చేస్తూ తిరిగి వెళ్ళింది. ఈ రోజున దేవుని మందిరానికి నువ్వు కన్నీళ్ళతో వచ్చావు కదా, ఏదో ఒక రోజు సంతోషంగా తిరిగి వెళ్తావు ఖచ్చితంగా. ఈ రోజున కష్టం రేపు ఉండదు. అమ్మా, అక్క, చెల్లి, తమ్ముడా, ఇది ఎప్పుడు ఈ కష్టం ఇలాగే ఉండిపోద్ది అనుకో. మాకు రోజులు మారట్లేదా? కాలాలు మారట్లేదా? పరిస్థితులు మారట్లేదా? ఖచ్చితంగా నీకున్నటువంటి ఆ బాధ తీరుద్ది. వేదన కలిగిన దేశం ముందు మబ్బు నిలవదు. ఇప్పుడు ఎలా ఉందో లైఫ్ అంతా అలాగే ఉంటుందని నువ్వు అనుకోవద్దు, భ్రమ పడొద్దు. మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. మారాని మధురంగా చేసిన దేవుడు, నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఈ రోజున నీ ప్రతికూలతలను అనుకూలంగా మార్చగలడు నా యేసయ్య. నమ్మకం మాత్రం ఉంచు. ఈరోజు నేను మాట్లాడుతున్న ఈ మాటలు ఏదో ఒక వాగ్దానం నీ కోసమేనేమో, నాకు తెలియదు. నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంత వేదన పడుతున్నావో. పెనిన్నా వంటి వాళ్ళ మాటల ద్వారా, పెనిన్నా వంటి వారి మాటల ద్వారా నీ చుట్టూ పెనిన్నా ఉన్నారేమో. ఎవరో పెనిన్నా వంటి స్థితిలో ఉండి నిన్ను గాయపరుస్తున్నారేమో, నీ హృదయాన్ని చేదరిస్తున్నారేమో, అవమానపరుస్తున్నారేమో. బాధపడ మాకు. దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. నీ కన్నీటిని చూసి ఆయన దిగి వచ్చే దేవుడు. ఇజ్రాయేలీలు పెట్టిన మొర ఆయన విని నిత్యంగా దిగొచ్చాడంట. ఆయనకి కన్నీరు చూస్తే కుదురుగా కూర్చోలేడు ఆయన. మనం విస్తారమైన ప్రార్థన చేయనక్కర్లా. విలువ కలిగిన 5 మాటలతో కూడిన ప్రార్థన. ప్రభువా, ఈరోజు నిజంగానే నా కుటుంబం అష్ట కష్టాలు పడుతున్నాను ప్రభువా. అయ్యా, నా కుటుంబం వేదనలో ఉందయ్యా, బాధలో ఉందయ్యా, నిందల్లో ఉన్నదయ్యా, శోధనలో ఉన్నానయ్యా, నన్ను దర్శించు అని ఒక్కసారి ప్రార్థన చేయండి. హన్నావలే. హన్నా ప్రార్థన చేయగా దేవుడు కృప చూపించాడు. దేవుడు ఆమెను దర్శించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది కన్నీరు విడిచారు. హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. దేవుడు ఆయుష్ పొడిగించాడు.
విధవరాలు తన బిడ్డను పోగొట్టుకుని ఏడుస్తూ వెళ్తుంది పాడనకాల. దేవుడు ఆమె కన్నీరు చూసి కనికరించాడు, ఆ బిడ్డను బతికించాడు. యాయిరు తన బిడ్డ చనిపోయినప్పుడు కన్నీరు విడిచాడు, దేవుడు ఆ కన్నీరు చూశాడు, తన బిడ్డను బతికించాడు. యాయిరు కుమార్తెని తలితాకుమి లెమ్మనగా బిడ్డ లేచింది. మృతమైన పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నాయేమో, నా యేసే నీతో అడుగు పెడితే, నీ ఇంట్లో అడుగు పెడితే ఆ గొల్లుమని శబ్దం, ఆ ఏడుపు అంతా బయటికి వెళ్ళిపోద్ది. ఏడుపు నవ్వుగా మార్చబడద్ది, నీ కన్నీరు నాట్యంగా మార్చబడద్ది, నీ దుఃఖముకు ప్రతిగా దేవుడు స్తుతి వస్త్రాన్ని కలగజేస్తాడు. నమ్ము, దయచేసి నమ్ము. హన్నా ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేయి. కుమ్మరించు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో. మీ కన్నీళ్లు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటున్నాయి. కన్నీటితో భారంగా ప్రార్థన చేయండి. ఎంత విశ్రాంతి, ఎంత ప్రశాంతత, ఎంత తేలిక, మీ హృదయం తేలికైపోద్దండి. 100 కేజీలు తీసి పక్కన పెడితే ఎలా ఉంటుందో మీరు హృదయపూర్వకంగా దేవునికి మనవి చేస్తే పైకి వినపడనక్కర్లా. హన్నా ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా పైకి వినపడతలేదంట, పెదవులు మాత్రమే కదులుతున్నాయంట. ఎక్కెక్కి ఏడుస్తుందంట. దైవజనుడు అనుకున్నాడంట మద్యం దాగి వచ్చిందేమో అని. అంత ఎక్కెక్కి ఏడుస్తుందంట మందిరంలో తన గర్భఫలం కోసం. ఈరోజు నీ బిడ్డ కోసం బాధపడుతున్నావా? నీ భవిష్యత్తు కోసం బాధపడుతున్నావా? నువ్వు దేనికోసం బాధపడుతున్నావు నాకు తెలియదు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా ప్రార్థనలోకి పెంచండి, ప్రార్థన చేయండి. మీ భర్తను బట్టి శ్రమ, మీ భార్యను బట్టి శ్రమ, మీ అత్తను బట్టి శ్రమ, మీ కోడలను బట్టి శ్రమ, మీ ఇరుగు పొరుగు వారిని బట్టి శ్రమ, అప్పులను బట్టి శ్రమ, రోగాలను బట్టి శ్రమ, మీకు ఏ శ్రమ వచ్చిందో నాకు తెలీదు. యోబు గారు అంటారు, ఇదిగో శ్రమ దినమున ఆయనకి మనవి చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీవు నీ మొక్కుబడులను చెల్లించదవు. ఇవ్వాలనే ఆశ ఉంది, చేయాలనే తలంపు ఉంది, కానీ చేయలేకపోతున్నావు. దేవుడు నీ హస్తాన్ని బలపరుస్తాడు. దేవుడు నీకున్న పరిస్థితిని చూస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. శ్రమలో నీవు ఆయనకి ప్రార్థన చేయగా ఆయన్ని ప్రార్థన ఆలకించును. ఈ మాట బలంగా పట్టుకోండి, ప్రార్థన చేయండి. స్తోత్రం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, ఈరోజు హన్నా, పెనిన్నా అనే ఇద్దరు స్త్రీలను మా ముందు ఉంచారు. నిజమే, మా జీవితంలో పెనిన్న వల్లే అనేక మంది నిందించేవారు, గాయపరిచేవారు లేకపోలేదు ప్రభా. హన్నా వంటి స్థితిలోనే మేము ఉన్నాం. ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఇదిగో ఆ ఒక్కటి తక్కువైంది. ఆ ఒక్కటిని బట్టి మేము కుమిలిపోతున్నాం అయ్యా. హన్నా కూడా అన్నీ ఉన్నాయి, భర్త 2 పాళ్ళు ఇస్తున్నాడు, భర్త ప్రేమిస్తున్నాడు, కానీ సంతానం లేదే. యెహోవా సంతు లేకుండా చేశాను. ఆ కారణమును బట్టి ఆమె వైర్యగు పెన్నిన ఎంత ఇబ్బంది పెట్టిందో, ఎంత శోధించిందో, ఎన్ని సూటిపోట్ల మాటలు మాట్లాడిందో ప్రభా. హన్నా భరించింది, ఓర్చుకుంది, నీ సన్నిధికి వచ్చి వాటన్నిటిని మనవి చేసుకుంది, తన బాధ అంతా నీ సన్నిధిలో చెప్పుకుంది ప్రభా. ఈ రోజున అదిగో నా ఆత్మీయ బిడ్డలు కూడా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఏ శ్రమను గురించి అయితే ఇబ్బంది పడుతూ ప్రభా నా శ్రమ ఇది అని నీ సన్నిధిలో చెప్పుకున్నారో, హన్నాను బట్టి ఆనాడు ఏలీ దైవజనుడు వాగ్దానం ఇచ్చినట్లుగా అయ్యా నీ సేవకుడైన నేను ఇదిగో నా ఆత్మీయ బిడ్డల పట్ల శుభవచనం పలుకుతున్నాను. ఎందుకంటే నీ దాసుడైన మోషే ద్వారా నీవు సెలవిచ్చిన శుభవాగ్దానములలో ఏదీ తప్పిపోయినది కాదు. ఈరోజు నీ సేవకుని మాట కూడా తప్పిపోయేది కాదు. విశ్వాసంతో, నమ్మకంతో, నీ ఆత్మ అభిషేకంతో మాట్లాడుతున్నాను. ఎవరైతే నీ సన్నిధిలో ఉండి తన బిడ్డల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నారేమో, తన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నారేమో, వాటి కుటుంబ పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తున్నారేమో, అయా నా ఆత్మ బిడ్డలు శ్రమలో ఉండి ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు. ఆ కన్నీరు నాట్యంగా మార్చబడును గాక తండ్రి. వారి హృదయంలో సంతోషం, ఆనందం కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. హన్నా ఏ విధంగా అయితే మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పిందో దైవజనుడా, ఆ స్త్రీని నేనే. ఈరోజు వాక్యం విన్న నీ బిడ్డలు కూడా ఏదో ఒక రోజు నిలబడి సాక్ష్యం చెప్పాలి. ఒకప్పుడు ఈ వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను, ఇదిగో నేను ఆదరించబడ్డాను, నేను కృప పొందుకున్నాను అని సాక్ష్యం చెప్పాలి ప్రభువా. నా ఆత్మ బిడ్డలు అట్టి కృపా మినిస్ట్రీ సంఘానికి కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నా ఆత్మ బిడ్డలు ఇంతవరకు ఏదైతే మనవి చేసుకున్నారో అది వారికి అనుగ్రహింపబడును గాక అని యేసు నామములో విజ్ఞాపన చేస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రభువా. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. మీరు అడిగిన వాటిని అన్నిటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి అన్నారు. నిజమైన ఆత్మ బిడ్డలు అడిగిన వాటిని అన్నిటిని వారు పొందుకున్నారని నేను నమ్ముతున్నాను అయ్యా. అయ్యా నేను నమ్ముతున్నాను తండ్రి. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి. హన్నా వలే అయ్యా బహు దుఃఖాక్రాంతురాలే నీ సన్నిధిలో ఎవరైతే కన్నీరు విడుస్తున్నారో ప్రతి కన్నీరు నీ సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేర్చబడును గాక, ఓదార్పు కలుగును గాక, నెమ్మది కలుగును గాక, శాంతి సమాధానం కలుగును గాక. సహాయించండి ప్రభు, మీ కృపతోడుగా ఉంచండి. చాలామంది ఆరోగ్యం లేక బాధపడుతున్నారు తండ్రి. ఆరోగ్య ప్రదాతవు నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందయ్యా. స్వస్థత దయచేయండి.
బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్లు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, ఇలా ఎన్నో జ్వరాల చేత పీడింపబడుతున్నారు. చంటి పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు కూడా ఎంతోమంది రోగాల బారిన పడుతున్నారు. ప్రభువా, ప్రతి వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నీ రక్తధార ప్రోక్షింపజేయండి, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని ఎంతోమంది అయ్యా ఫోన్లు చేసి వేడుకుంటున్నటువంటి వారు లేకపోలేరు. వారందరి కొరకు మనవి చేస్తున్నాను, ఆరోగ్యం దయచేయండి ప్రభు, ఆరోగ్యం దయచేయండి. ఆరోగ్యం లేని ఆయుష్ దండగ ప్రభు, మాకు ఆరోగ్యం దయచేయండి, ఆయుష్ను దయచేయండి, మీ కృప తోడుగా ఉంచండి. అలాగే వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి, గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి, కృప దయచేయండి ప్రభు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందిన వారు ఉన్నారో అయ్యా, ఇది వచ్చే నెలలో పసుకుడికి ఏర్పాటు చేయడం జరిగింది. అనేకులు రావడానికి సహాయం చేయండి, వాక్యాన్ని విని తమ మనసులు మార్చుకోవడానికి సహాయం చేయండి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించడానికి సహాయం చేయండి. ఈరోజు విత్తబడిన ఈ వాక్యం ఆత్మీయ బిడ్డల హృదయాల్లో విత్తబడి ఫలించబడి ఆశీర్వించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మీ చిత్తమైతే మీరు ఆకడాల్సిన మరి ఒక పర్యాయం రీతిగా మేమందరూ కూడా కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయము. రేపటి దినం మంచి వాతావరణం దయచేయండి, ప్రతి విధ ఆటంకానికి కీడును దూరపరచండి. ఈరోజు ప్రారంభ ప్రార్థనకి మునుపే బిడ్డలందరూ క్రమంగా మందిరానికి వచ్చారు. నీ సేవకుడినైనా నేను ఎంతో సంతోషించాను ప్రభువా. అయ్యా, రేపు ఆదివారం 10 గంటల కంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా రావాలి తండ్రి. ఒకరు కాదు, ఇద్దరు కాదు తండ్రి, ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని పాటించాలి. వేదనతో ప్రార్థన చేస్తున్నానయ్యా, ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, క్రమం లేని వారు అక్రమము చేయవారులని. అన్ని విషయాల్లో క్రమాన్ని పాటిస్తున్నామే కానీ దేవుని మందిరానికి వచ్చే విషయంలో క్రమాన్ని పాటించలేకపోతున్నాం. అందుకని నీ వద్ద నుంచి పొందుకోవాల్సిన వాటిని కూడా మేము క్రమంగా పొందుకోలేకపోతున్నాం. ఎందుకు ఆలస్యం అవుతుందంటే నీ సన్నిధిని మేము ఆలస్యం చేస్తున్నాం కాబట్టి మాకు రావలసినవి ఆలస్యం అవుతున్నాయి. ఈ సంగతిని ప్రతి ఒక్కరు గ్రహించడానికి సహాయం చేయండి, బుద్ధిని, జ్ఞానమును, వివేకమును దయచేయండి. క్రమంగా మర్యాదగా ఆరాధన కార్యక్రమాన్ని జరిగించడానికి సహాయం చేయమని, రేపు జరగబోయే ఆరాధన మీ నామానికి మహిమకరంగా జరిగించమని, ఇప్పుడు తిరిగి వెళ్తున్న ఆత్మ బిడ్డలందరికీ కూడా కృపాక్షేమము దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సర్వ సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడొచ్చిన బిడ్డలకును సకల గుడి పరిశుద్ధులకును హృదయపూర్వకంగా తమ శ్రమను బట్టి ప్రార్థించిన వారందరికీ సదాకాలము తోడే నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.